హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐరేజ్ అకాడమీ. ఈ సెషన్లో మనం మహా మాక్ టెస్ట్ 30 అండి, SIPC ప్రిలిమ్స్ మాక్ టెస్ట్ 30 అర్థమెటిక్ పార్ట్ సొల్యూషన్ చూద్దామండి. సో మనం క్వశ్చన్ నెంబర్ 1తో స్టార్ట్ చేస్తున్నాం. ఇప్పుడు హౌ మెనీ జాబ్ అప్లికెంట్స్ హ్యాడ్ అప్లైడ్ ఇఫ్ ద రేషియో ఆఫ్ సెలెక్టెడ్ టు అన్సెలెక్టెడ్ వాజ్ 19:17? If 1200 less had applied and 800 less selected, then the ratio of selected to unselected would have been 1:1. ఎన్నిక అయిన మరియు కాని విద్యార్థుల నిష్పత్తి 19:17. 1200 మంది తక్కువ దరఖాస్తు చేసుకొని మరియు 800 తక్కువ మంది ఎన్నిక అయితే, ఎన్నిక అయిన మరియు కాని వారి నిష్పత్తి 1:1 అయితే ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్న వారు ఎంతమంది? రైట్ అండి. ఫస్ట్ ఈ క్వశ్చన్ని మనం మీకు ఇనీషియల్గా ఏమన్నారండి, ఎన్నిక అయిన మరియు కాని విద్యార్థుల నిష్పత్తి ఎంత? 19:17 కదా. అంటే సెలెక్టెడ్, ఇక్కడ రాస్తున్నాను చూడండి, సెలెక్టెడ్కి అన్సెలెక్టెడ్కి రేషియో ఎలా అన్నారు? 19:17. అంటే నేను 19x అనుకుంటే ఇది 17x అనుకోవచ్చా? అంటే ఇప్పుడు టోటల్ ఎంతమంది అయి ఉండొచ్చు అండి? 19 + 17 ఎంత? 36x అయి ఉండొచ్చు, అంతే కదండి. మొత్తం 36x కనుక మీరు అప్లై చేసుకుంటే 19x అనేది సెలెక్ట్ అవ్వాలి, 17x అన్సెలెక్టెడ్ అవ్వాలి. దీని తర్వాత మీకు ఇంకా డేటా ఇచ్చినారు, కానీ అది చేసే కన్నా ముందు మీకు ఏమన్నారండి, హౌ మెనీ జాబ్ అప్లికెంట్స్ హ్యాడ్ అప్లైడ్, మొత్తం దరఖాస్తు చేసుకున్న వారు ఎంతమంది? అంటే మొత్తం అంటే మీకు 36xే కదా టోటల్. అంటే మీకు 36 ఇంటూ x వాల్యూ ఏదో ఒకటి తెలిసింది అనుకోండి, మీ ఆన్సర్ వచ్చేస్తుంది కదా. అంటే ఇక్కడ 36లో మీకు 9 ఉందా అండి? అంటే మీ ఆన్సర్ 9 మల్టిపుల్ కావాలని అర్థమవుతుందా? మీకు ఇది 9 మల్టిపుల్ కాదు, ఇది మీకు 9 మల్టిపుల్ కాదు, ఇది మీకు 9 మల్టిపుల్ కాదు, ఉన్నది ఒకటే ఆన్సర్ బి. సో మీరు చూడగానే 19 + 17 అని చూసిన తర్వాత ఇది మీకు 36 వస్తుంది. సో ఇది మీకు 36 అనేది 9 మల్టిపుల్ కాబట్టి మీ ఆన్సర్ 70-100 అవ్వాలని మీకు అర్థం అవ్వాలండి. సో ఇప్పుడు మనం క్వశ్చన్లోకి వెళ్దాం చూడండి. ఇఫ్ 1200 లెస్ హ్యాడ్ అప్లైడ్, అంటే మొత్తం టోటల్ ఎంత? 36x కదా. 36xలో 1200 తక్కువ అప్లై చేసుకొని 800 లెస్ సెలెక్ట్ అయింది ఎంత? 19x. దీంట్లో ఇంకొక 800 తక్కువ సెలెక్ట్ అవుతే సెలెక్టెడ్కి అన్సెలెక్టెడ్కి, అంటే సెలెక్టెడ్ ఎంత? 19x - 800 బై అన్సెలెక్టెడ్ మీకు తెలియదు, ఈ రేషియో 1:1 అవుతుందంట. ఇప్పుడు చూడండి, మీరు టోటల్ ఇంత, సెలెక్టెడ్ ఇంత, దీని మైనస్ ఇది చేస్తే మీకు ఇక్కడ వాల్యూ వస్తుందా? అన్సెలెక్టెడ్. టోటల్ నుండి సెలెక్టెడ్ తీసేస్తే అన్సెలెక్టెడ్ వస్తుందా? ఇప్పుడు మీరు ఇదంతా చేయకుండా ఇక్కడ 19x ఉంది, 19x ఉంది, 36x ఉంది, 36x ఉంది, ఇక్కడ 800 తగ్గింది, టోటల్లో 1200 తగ్గిందంటే ఇక్కడ మీకు 17x - 400 అవ్వాలని అర్థమవుతుందా? అంటే మీరు 36x - 19x చేసి 1200 - 800 ఇదంతా చేసే కన్నా మీకు టోటల్లో 1200 తగ్గింది, 800 ఇక్కడ తగ్గిందంటే 400 ఇక్కడ తగ్గిందని మీకు అర్థమవుతుంది కదా. సో మీకు 17x - 400 అని డైరెక్ట్గా రాసుకోవచ్చు కదా. సో ఇక్కడ మీరు దీని నుండి ఏం రాయొచ్చండి, 19x - 800 = 17x - 400 రాయొచ్చా? సో ఇది వచ్చేస్తే 2x అవుతుంది. 800 అటు వెళ్తే ఏమవుతుంది? +800 అవుతుంది. 800 - 400 అంటే 400. మీకు 2x = 400 అవుతుందా? అప్పుడు x = ఎంత అవ్వాలి? 200 అవ్వాలి. సో x వాల్యూ ఇదే 200 అండి. 200 అంటే 36 × 2 అంటే 70-100 వచ్చింది కదా ఆప్షన్ బి మనకి. ఇలా అండి, మీరు ప్రతి క్వశ్చన్ని సాల్వ్ చేయకన్నా ముందే మీకు ఏమైనా ఆప్షన్స్ గెస్ చేయగలుగుతారా లేదా ట్రై చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2 అండి. 2 3-digit numbers have their HCF 29 and LCM 4147. The sum of the numbers is. రెండు 3 అంకెల సంఖ్యల యొక్క గసాబా 29 మరియు కసాగు 4147 అయితే ఆ రెండు సంఖ్యల మొత్తం ఎంత? ఇప్పుడు 2 డిజిట్స్ నెంబర్ యొక్క HCF ఎంత అన్నారండి? 29 అన్నారా? అంటే 2 నంబర్స్ నేను A అని B అని తీసుకుంటున్నాను. HCF 29 అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ 29 అంటే ఒక నెంబర్ 29x అవ్వాలి. ఫ్యాక్టర్ 29 అంటే ఆ నెంబర్ 29 into సంథింగ్ అవ్వాలి, ఇంకొక నెంబర్ 29y అవ్వాలి. ఇక్కడ x, yలు ఏమవ్వాలి? కోప్రైమ్స్ అవ్వాలి, ఇంతే కదా, కోప్రైమ్స్. ఇప్పుడు మీకు ఏం కనుక్కోమన్నారండి, ఇంకా మీకు డేటా ఇచ్చినారు, ద సమ్ ఆఫ్ ద 2 నంబర్స్. అంటే సమ్ ఆఫ్ ది 2 నంబర్స్ అంటే ఇవే కదా. అంటే మీ ఆన్సర్ ఎలా ఉండాలి? 29 కామన్ తీస్తే x + y, ఇదే కదా మీ ఆన్సర్. సో మీకు వచ్చే ఆన్సర్ 29 మల్టిపుల్ అని అర్థం అవ్వాలి కదా, 29 మల్టిపుల్ అని అర్థం అవ్వాలి. ఇక్కడ చూడండి, ఇప్పుడు మీరు 29 మల్టిపుల్ ఏది ఉందో చెక్ చేయండి. ఫస్ట్ నాకు ఇది చూడగానే 6 × 111 లాగా రాసుకోవచ్చు, ఇది రాసుకోవచ్చు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా 111 = 3 × 37 అండి. ఇది మీకు ఇంపార్టెంట్ అండి, ఇది ఎప్పటికి గుర్తుండాలి. మీరు ఎగ్జామ్ రాస్తున్నప్పుడు 111 అంటే 3 × 37 అని గుర్తుండాలి.
సో ఇప్పుడు 3 ఇంటూ 37 అంటే దీన్ని ఇప్పుడు 6 ఇంటూ 3 ఇంటూ 37. సో ఇక్కడ 29 లేదు కదండి. సో ఇది మీ ఆన్సర్ కాదు కదా, ఇది మీ ఆన్సర్ కాదు. నెక్స్ట్ ఇప్పుడు ఇవి ఉన్నాయి. ఇప్పుడు కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు 696 669 ఉందా. 29ని కనుక మీరు 2 టైమ్స్ చేస్తే ఎంత? 29 ఇంటూ 2 అంటే 58 అంటే 580. 29 ఇంటూ 20 చేస్తే ఎంత అండి? 580. 29ని ఒక 3 చేసినారనుకోండి, 3 చేస్తే ఎంత వస్తుంది? 29 ఇంటూ 3 చేస్తే 87 కదా. సో ఇది ఎంత అవుతుందండి? 667 అయిందా? ఇక్కడ 669 ఉంది. సో ఇది కూడా మీ ఆన్సర్ అవ్వదు. 667 ఉంది, దీనికి ఇంకో 29 యాడ్ చేసినారనుకోండి మీరు, అప్పుడు ఏమవుతుంది? 6 అవుతుంది, 9 అవుతుంది, 696. ఇది మీ ఆన్సర్ అయ్యే ఛాన్స్ ఉంది, ఇది మీకు ఆన్సర్ అయ్యే ఛాన్స్ ఉంది. ఒకవేళ మీరు 966 కనుక తీసుకున్నారనుకోండి, 29 ఇంటూ 3 చేస్తే ఎంత అవుతుందండి? 29 ఇంటూ 3 చేస్తే 87 కదా. అంటే 29 ఇంటూ 30 ఎంత మీకు? 870. ఇది ఎంత ఎక్కువ ఉంది ఇంకా? 870 అంటే 66, ఇక్కడ 30, 96 ఉంది. అంటే ఇంకొక 96 అనేది మీకు 29 మల్టిపుల్ కాదు కదండి. 966 నుండి కనుక ఇది తీసేస్తే మీరు 6, ఇక్కడ ఎంత రావాలి? 3 + 6 96 రావాలి. 96 అనేది మీకు 29 మల్టిపుల్ కాదు కాబట్టి ఇది కూడా మీ ఆన్సర్ అవ్వదు. ఒకటి మీరు ఇలా చేయొచ్చు, లేదా మెథడ్ చేయొచ్చు. ఇప్పుడు ఈ మెథడ్ చూడండి, వీటికి ఎల్సిఎం ఎంత అన్నారు? ఆ రెండు నెంబర్లకి 4147 అంటే 29xy = 4147. మీకు అనిపించవచ్చు ఇదే ఈజీగా ఉంది కదా అనిపించవచ్చు. ఇప్పుడు 29తో క్యాన్సిల్ చేస్తే 29 ఇది ఎన్ని టైమ్స్ అండి? 1 టైం పోతుంది 29 అంటే 39, ఇంకో 12 మిగులుతుంది. 29 ఇంటూ 4 అంటే 116 అండి మీకు. 30 ఇంటూ 4 అంటే 120 అయ్యేది, 1 తక్కువ ఉంది కాబట్టి 116 అవ్వాలి. 116, ఇక్కడ ఎంత మిగిలింది? 8 మిగిలింది, అంటే ఇంకా 3. సో మీకు XY వాల్యూ ఎంత వచ్చిందండి? 143. ఇప్పుడు మీరు XYని ఎలా డివైడ్ చేయాలంటే కోప్రైమ్స్ అయ్యేటట్టు డివైడ్ చేయాలి. అండ్ ఇక్కడ X వచ్చే వాల్యూ మీకు 3 డిజిట్ నెంబర్ అన్నారు కాబట్టి నేను X ఇంటూ Yని 11 ఇంటూ 13గా రాసుకోవచ్చా? ఇక్కడ చూడండి 3, 1, 4 మ్యాచ్ అవుతుంది కదా. 11 డివిజిబుల్ తెలుసు కదా. అంటే నేను X వాల్యూ 11 తీసుకుంటే ఇది 3 డిజిట్ నెంబర్ అవుతుంది, Y వాల్యూ 13 తీసుకుంటే ఇది కూడా మీకు 3 డిజిట్ నెంబర్ అవుతుంది కదా. సో ఇప్పుడు మీకు 29 ఇంటూ X + Y ఎంత అండి? 13, 14, 24. సో 29 ఇంటూ 24 చేస్తే 9 4 36, యూనిట్ డిజిట్ 6 వచ్చేటట్టు ఆన్సర్ మీకు ఇదే వస్తుందండి, 696 వస్తుంది. సో ఆప్షన్ బి అనేది మీకు రైట్ ఆన్సర్ అండి. ఒకటి మీరు ఇలా చేయొచ్చండి, ఇది మీకు మెథడు. లేదా నా ఆన్సర్ 29 మల్టిపుల్ ఉండాలి కాబట్టి నేను ఈజీగా చెక్ చేసుకుంటాను అండి. ఇది మీకు రాయడానికి టైం పట్టింది కాదు. 29 ఇంటూ 20 అంటే 580 అవుతుంది. ఇంకెంత ఎక్కువ ఉందో చెక్ చేసుకుంటే నాకు ఆన్సర్ వచ్చేస్తుంది. రైట్. క్వశ్చన్ నెంబర్ 3. 2 pipes A and B can fill a cistern in 4 hours and 5 hours respectively. Both taps are opened and after 2 hours 15 minutes, it is noticed that there was a leakage. Leakage is repaired immediately. It takes 96 minutes extra for cistern to fill than normal. If cistern is full, how much time leakage would take to empty the cistern? 2 గొట్టాలు ఒక తొట్టెను వరుసగా 4 మరియు 5 గంటలు నింపగలవు. రైట్. ఒకటి ఏ అనుకుంటున్నానండి, ఇంకోటి బి అనుకుంటున్నాను. టైం ఇచ్చినారు, ఇది 4 అవర్స్ అంట, ఇంకోటి 5 అవర్స్ అంట. రైట్. ఇక్కడ నుండి మనం స్టార్ట్ చేద్దాం. చూడండి, టైంకి మనకి ట్యాంక్ కెపాసిటీ కదండి. ట్యాంక్ కెపాసిటీ ఎంత? 20 లీటర్స్ అనుకున్నారనుకోండి. ట్యాంక్ కెపాసిటీ 20 లీటర్స్ అనుకుంటే ఎఫిషియన్సీస్ చెప్పండి నాకు. ఇది 4 అవర్స్లో 20 లీటర్స్ నింపాలంటే పర్ అవర్కి 5 లీటర్ నింపాలా? ఇది 20 లీటర్స్ 5 అవర్స్లో నింపాలంటే పర్ అవర్కి 4 లీటర్ నింపాలా? ఎఫిషియన్సీస్ అర్థమైనాయి కదా. ఇప్పటి వరకు ఓకే. 2 పైపులను ఒకేసారి తెరిచిన 2 గంటల 15 నిమిషాల తర్వాత ఒక లీకేజీ ఉన్నట్లు గుర్తించారు. అయితే రెండింటిని స్టార్ట్ చేసినారండి. స్టార్ట్ చేసిన తర్వాత 2 hours 15 minutes వరకు ఇవి నింపుతూనే ఉన్నాయి. అప్పుడు వీళ్ళకి అర్థమైంది ఏంటంటే ఒక లీకేజ్ ఉందని అర్థమైంది. ఇప్పుడు ఇది గంటకి 9 నింపాల్సింది, లీకేజ్ ఉండడం వల్ల గంటకి 9 నింపదు కదా. లీకేజ్ ఉండడం వల్ల అంటే 2 గంటల 15 నిమిషాలు అయ్యేంత వరకు ఎంత నింపాల్సి ఉండేనో అంత అయితే నిండదు ఇప్పుడు, ఎందుకంటే లీకేజ్ ఉంది. అది మీరు నోటీస్ చేయలేదు. ఇప్పుడు 2 hours 15 minutes తర్వాత మీరు దాన్ని ఎంటీ అంటే దాన్ని ఆ లీకేజ్ లేకుండా చేసినారండి. 2 hours 15 minutes తర్వాత ఇంకా ఇంతకుముందు ఎంత కెపాసిటీతో ఫిల్ అవ్వాలి, ఇప్పుడు అంతే కెపాసిటీతో ఫిల్ అవుతుంది. అయితే 2 hours 15 minutes అనేది లీకేజ్ ఉండడం వలన దీనివల్ల తొట్టి నిండడానికి అదనంగా 36 నిమిషాల సమయం తీసుకుంది. ఇప్పుడు ఈ 2 పైపులు ఇంకా 36 నిమిషాలు ఎక్కువ పని చేయాల్సి వచ్చిందంట. 96 నిమిషాలు ఎక్కువ పని చేయాల్సి వచ్చింది.
అంటే 2 గంటల 15 నిమిషాలు లీకేజ్ పనిచేయడం వల్ల ఈ 2 పైపులకి 96 నిమిషాలు ఎక్స్ట్రా పనిచేయాల్సి వచ్చింది. అంతే కదా దాని మీనింగు. అంటే ఇది 2 గంటల 15 నిమిషాల్లో ఎంత ఖాళీ చేసిందో ఆ 96 నిమిషాల్లో అంత ఫిల్ చేస్తున్నట్టు కదా దాని మీనింగ్ అండి. ఇక్కడ మీరు ఎంత నింపాల్సింది తగ్గిపోయిందో ఆ 96 నిమిషాల్లో 2 కలిపి ఎంత నింపుతుంది అని కదా మీనింగు. ఇప్పుడు ఒకవేళ కనుక ట్యాంక్ మొత్తం ఫుల్ ఉన్నప్పుడు ఆ లీక్ ఎంతసేపట్లో ట్యాంక్ని ఎంప్టీ చేస్తుందని క్వశ్చన్ అండి. ఇప్పుడు నాకు ఒక విషయం చెప్పండి, 96 నిమిషాల్లో ఈ 2 పైపులు కలిపి ట్యాంక్ని ఎంత నింపుతుంది చెప్పండి. 96 నిమిషాలు ఉంది కాబట్టి గంటల్లో మార్చుకోవాలంటే 60 చేస్తున్నాను చూడండి. గంటకి ఎంత నింపుతాయండి? 5 × 4 5 + 4 9 కదా. అంటే 96 నిమిషాల్లో ఇంత ఫిల్ అవుతుందా? ఇంత ఫిల్ అవుతుంది. ఈ 96 నిమిషాల్లో ఇంత ఎందుకు ఫిల్ అవుతుందండి? ఎంటీ చేసే పైపు 2 గంటల 15 నిమిషాలు. 15 నిమిషాలు అంటే 1/4 ఇది. ఇంత కెపాసిటీని ఎంటీ చేసే పైపు ఇంత దాంట్లో ఫిల్ చేసిందని దాని మీనింగ్ అండి. ఇది కెపాసిటీ కదా, ఇది ఫిల్ చేసేది 96 నిమిషాల్లో ఇంత ఫిల్ చేసింది. ఇంత ఫిల్ చేయడానికి ఎంటీ దానికి 1/4 అవర్స్ పట్టింది. అర్థమవుతుందండి. ఈ కెపాసిటీని ఇంతసేపట్లో ఎంటీ చేసిందని దాని మీనింగ్ అండి. ఐ హోప్ మీకు క్లియర్ అవుతుంది అనుకుంటా. ఇక్కడ ఏది లీక్ అయిందో 96 నిమిషాల్లో అది మీకు ఫిల్ అయింది కదా. 96 నిమిషాల్లో ఫిల్ అయింది ఇంత కదా. సో 96 నిమిషాల్లో ఇక్కడ నేను మీకు కావాలంటే క్లియర్గా రాస్తా చూడండి. 1 మినిట్. ఇక్కడ ఇప్పుడు లీకింగ్ దాన్ని ఇప్పుడు లీక్ కనుక ఎక్స్ అనుకున్నాను అనుకోండి, ఎక్స్ లీటర్స్ లీక్ అవుతుంటే 1/4 అవర్స్లో ఎంత లీక్ అవుతుందండి? 1/4 అవర్స్లో ఎంత లీక్ అవుతుందండి? 96 నిమిషాల్లో ఇది గంటల్లో మార్చుకుంటే ఇంత, 1 గంటకి ఇంత 9 ఇంతేనా. ఇది 2 గంటల 15 నిమిషాల్లో ఎంత ఇది ఎంటీ చేస్తుందో 96 నిమిషాల్లో అంత ఫుల్ చేస్తుంది కదా దాని మీనింగ్. ఇప్పుడు ఎక్స్ వాల్యూ మీకు ఎంత వచ్చిందండి? x × 9/4 = 96/60 × 9 అంతేనా. 9 9 క్యాన్సల్, 4 15 ఇది. సో ఎక్స్ వాల్యూ ఎంత వచ్చిందండి మీకు? 96/15 వచ్చింది. ఎక్స్ మీనింగ్ ఏంటండి? ఇక్కడ నేను ఎక్స్ ఏమనుకున్నాను, 1 గంటలో ఎక్స్ ఎంత ఎంటీ చేస్తుంది. ఎక్స్ది ఎఫిషియన్సీ కదా. సో మీకు మొత్తం 20 లీటర్స్ కెపాసిటీ, 20 లీటర్స్ కెపాసిటీ అయితే గంటకి 96/15 ఎంటీ చేస్తుంది. సో ఇక్కడ దీని నుండి మీరు ఏం రాయొచ్చు మళ్ళీ? 20 × 15/96 కదా, ఇలా రాయొచ్చు కదా. 20 × 16. సో 4 5 టైంలు, 4 2 4 4 3 5 టైమ్స్, 3 8 టైమ్స్. సో 25/8 వచ్చింది. అంటే 3 1/8 కదా. ఆప్షన్ సి ఇదండి. 2 hours 15 minutesలో ఇది ఎంత ఎంటీ చేస్తుందంటే 96 నిమిషాల్లో ఆ 2 కలిపి ఎంత ఫిల్ చేస్తాయో అంత ఎంటీ చేస్తుందని దాని మీనింగ్. రైట్. సో ఆప్షన్ సి రైట్ ఆన్సర్ అండి క్వశ్చన్ నెంబర్ 3కి. క్వశ్చన్ నెంబర్ 4. హౌ మెనీ వేస్ కెన్ 4 prizes బీ గివెన్ అవే టు 3 boys ఇఫ్ ఈచ్ బాయ్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ ఆల్ ద ప్రైజెస్? మీ దగ్గర 4 ప్రైజులు ఉన్నాయండి, మీరు ముగ్గురికి ఇవ్వాలి. సరే 4 ప్రైజులు నేను P1 P2 P3 P4 అనుకుంటున్నాను. మీ దగ్గర 3 బాయ్స్ ABC అనుకుంటున్నాను. ఈ బాయ్స్ ముగ్గురు ఉన్నారు, వీళ్ళు ABC. ప్రైజెస్ P1 P2 P3 P4 అని అనుకుంటున్నాను. వీటిని ఎన్ని రకాలుగా ఇవ్వచ్చు అని క్వశ్చన్ అండి. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, ఈ P1 అనే ప్రైజు నలుగురిలో ఎవరికైనా ఒకరికి ఇవ్వచ్చు కదండి. ఎన్ని రకాలుగా ఇవ్వచ్చు నలుగురిలో? అంటే P1 అనే ప్రైజ్ని ఏ తీసుకోవచ్చు, B తీసుకోవచ్చు, C తీసుకోవచ్చు. అంటే 3 వేస్లో ఇవ్వచ్చు. P2 అనే ప్రైజ్ని కూడా మీరు ముగ్గురికి ఇవ్వచ్చు. ఇక్కడ ఇఫ్ ఈచ్ బాయ్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ ఆల్ ద ప్రైజెస్ అని ఉందండి. ముగ్గురు బాలులకు 4 బహుమతులను ఎన్ని రకాలుగా ఇవ్వచ్చును. సో P2 కూడా ముగ్గురికి ఇవ్వచ్చు ప్రైజ్ని. సో ఈ P3 అనే ప్రైజ్ని కూడా ముగ్గురికి ఇవ్వచ్చు కదా. P4 అనే ప్రైజ్ని కూడా ముగ్గురికి ఇవ్వచ్చు. అంటే సింపుల్గా ఇది మీకు సింగింగ్లో, ఇది డ్యాన్స్లో, ఇది ఎస్ఏ రైటింగ్లో, ఇది ఇంకో దేంట్లో అనుకుంటే ఏ అనే పర్సన్ని అన్నిట్లో ఉండొచ్చు కదా. ఏ అనే పర్సన్ సింగింగ్లో రావచ్చు, డ్యాన్స్లో రావచ్చు, ఎస్ఏ రైటింగ్లో రావచ్చు, పెయింటింగ్లో రావచ్చు, నలుగురిలో రావచ్చు కదా. సో నెంబర్ ఆఫ్ వేస్ అంటే ఎన్ని వేస్ అండి? 3⁴ అంటే 81 వేస్ అండి. మీకు అక్కడ ఆప్షన్లో ఉందా అండి? లేదు కాబట్టి నన్ ఆఫ్ దిస్ మీ రైట్ ఆన్సర్ అండి. రైట్. క్వశ్చన్ నెంబర్ 5. A man borrowed certain sum of money at 4% per annum simple interest and paid back 4 annual installments of ₹200. Then find the sum borrowed. రైట్ అండి. ఈ క్వశ్చన్ అర్థం కావాలంటే మీకు కాన్సెప్ట్ రావాలండి. సింపుల్ ఇంట్రెస్ట్లో ఇన్స్టాల్మెంట్ ప్రాబ్లమ్స్ ఎలా చేస్తారో కాన్సెప్ట్ రావాలి.
కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా చూడండి కొద్దిసేపు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 800 రూపీస్ తీసుకున్నారనుకోండి, ప్రిన్సిపల్ పి అనేది 800 రూపీస్ తీసుకున్నారు. టైం పీరియడ్ సేమ్ 4 ఇయర్స్ అనుకుంటున్నాను. నేను రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10%, ఆర్ అని 10% అనుకుంటున్నాను చూడండి. 4 ఇయర్స్కి 10% అంటే మీరు ఎంత పే చేయాలండి? 40% పే చేయాలా? సో 4 ఇయర్స్ తర్వాత మీరు అమౌంట్ నాకు ఎంత పే చేయాలి? 40% అంటే 320 ఇంట్రెస్ట్ అవుతుంది. 10% 4 ఇయర్స్ కంటే 40%. 800లో 40% అంటే 320. 8కి 100కి 320 యాడ్ చేస్తే 1120. ఇది మీరు పే చేయాలి, అంతే కదా. ఇన్స్టాల్మెంట్ లాగా తీసుకోకపోయి ఉంటే. ఇప్పుడు మీరు ఏమంటున్నారంటే, సార్ నేను 1120 నేను ఒకటేసారి పే చేయలేను, నేను సంవత్సరానికి ఒకసారి ఎంతో కొంత పే చేస్తాను. సో మీరు నాకు ఒక అమౌంట్ చెప్పండి, ప్రతి సంవత్సరం ఎండింగ్లో అంతే పే చేస్తాను అని చెప్తే నేను ఏమంటున్నానంటే బై 4 చేయండి అంటున్నాను. బై 4 చేస్తే ఎంత అవుతుంది? 4 2 8, ఇక్కడ 3 వస్తుంది, 8 0. అంటే ఎవ్రీ ఇయర్ నువ్వు నాకు వచ్చి 280 ఇచ్చేసి 280 ఫస్ట్ ఇయర్ తర్వాత, సెకండ్ ఇయర్ తర్వాత 280, థర్డ్ ఇయర్ తర్వాత 280, ఫోర్త్ ఇయర్ తర్వాత 280 ఇచ్చేస్తే నీ అప్పు తీరిపోతుంది కదా, తీరిపోతుంది. ఇలా చేయడం వల్ల ఎవరికి లాభం చెప్పండి? డబ్బులు ఎవరిస్తుంది? నాకు లాభం. ఇప్పుడు నేను 200, మీరు నాకు 4 సంవత్సరాల తర్వాత ఇంత ఇవ్వాలండి. దాంట్లో మీరు నాకు 280 తీసుకొచ్చి ఫస్ట్ ఇయర్ తర్వాత ఇచ్చేస్తున్నారు కదా, ఫస్ట్ ఇయర్ ఎండింగ్లో. నేను ఇదే డబ్బులు తీసుకెళ్ళి వేరే పర్సన్కి కనుక నేను 3 సంవత్సరాలకు అప్పు ఇచ్చుకోవచ్చు కదా 10% దగ్గర. అప్పుడు నాకు ఇంట్రెస్ట్ వస్తుందా? ఈ డబ్బుని తీసుకెళ్ళి నేను వేరే పర్సన్కి ఇంట్రెస్ట్కి ఇచ్చుకోవచ్చు కదా. నాకు 2 సంవత్సరాలు, ఇది 2 సంవత్సరాల తర్వాత మీరు నాకు ఇచ్చినారంటే నాకు ఇంకా 2 సంవత్సరాలు ఇంట్రెస్ట్ వస్తుందా? ఇది నాకు థర్డ్ ఇయర్ ఎండింగ్లో ఇచ్చినారంటే మీరు 1 ఇయర్కి నేను ఇంట్రెస్ట్ ఇచ్చుకోవచ్చా? ఇదే పని మీరు చేయొచ్చు కదండి. 280 మీరు నాకు ఇవ్వకుండా ఇది మీరు 3 సంవత్సరాలకు వేరే వాళ్ళకి ఇంట్రెస్ట్కి ఇచ్చుకోండి. 3 సంవత్సరాల తర్వాత మీకు ప్రిన్సిపల్ వస్తుంది, ఇంట్రెస్ట్ వస్తుంది. ఆ ఇంట్రెస్ట్ మీ జేబులో పెట్టుకోండి. 280 మీరు తీసుకోండి. ఇది దీన్ని కూడా అలాగే 2 ఇయర్స్కి వేరే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఇవ్వండి. ప్రిన్సిపల్ వస్తుంది, మళ్ళీ ఇంట్రెస్ట్ వస్తుంది కదా 2 ఇయర్స్ తర్వాత. దీన్ని 1 ఇయర్కి ఇవ్వండి, ప్రిన్సిపల్ వస్తుంది, ఇంట్రెస్ట్ వస్తుంది. ఈ ప్రిన్సిపల్ అంతా కలిపి నాకు ఇచ్చేసేయండి, ఇంట్రెస్ట్ అంతా మీరు జేబులో పెట్టుకోండి. ఇప్పుడు అమౌంట్ని బై 4 టైం పీరియడ్తో చేయడం వల్ల డబ్బులు తీసుకున్న పర్సన్కి లాసు, ఇచ్చిన పర్సన్కి లాభం. ఇప్పుడు మీరు ఏమంటున్నారు? సార్ ఇలా చేస్తే నాకు నష్టం జరుగుతుంది కదా అంటే, ఇప్పుడు ఎలా చేయాలంటే దీన్ని 280 కన్నా ఒక తక్కువ అమౌంట్ అండి, ఒక ఎక్స్ అనే అమౌంట్ ఉందనుకోండి. ఎక్స్ అనే అమౌంట్ నేను మీకు 4 ఇయర్స్ పే చేస్తారు మీరు నాకు. ఇప్పుడు నేను ఎక్స్ అనే అమౌంట్ని 3 ఇయర్స్కి ఇంట్రెస్ట్కి ఇచ్చుకుంటాను. ఈ ఎక్స్ అనే అమౌంట్ని నేను 2 ఇయర్స్కి ఇంట్రెస్ట్ ఇచ్చుకుంటాను. ఈ ఎక్స్ని నేను 1 ఇయర్కి ఇంట్రెస్ట్ ఇచ్చుకుంటున్నాను. ఇదైతే మీరు 4th ఇయర్ ఎండింగ్లో పే చేస్తారు కాబట్టి నాకు ఏం ఇంట్రెస్ట్ ఇచ్చుకోలేను. ఈ 4 ఎక్స్లు ప్లస్ నేను ఇక్కడ 3 ఇయర్స్ వచ్చిన ఇంట్రెస్ట్, ఇక్కడ 2 ఇయర్స్ వచ్చిన ఇంట్రెస్ట్, ఇక్కడ 1 ఇయర్ వచ్చిన ఇంట్రెస్ట్ కలిపితే నాకు 1120 అయితే సరిపోతుంది కదా. అర్థమవుతుందా? ఇది సింపుల్ ఇంట్రెస్ట్లో ఇన్స్టాల్మెంట్ కాన్సెప్ట్ అండి. ఇప్పుడు మీకు 200 రూపాయలు నాకు ఫస్ట్ ఇయర్ తర్వాత పే చేస్తున్నారు కదా మీరు ఇన్స్టాల్మెంట్ లాగా. 200 రూపాయలు ఫస్ట్ ఇయర్ తర్వాత పే చేస్తే 4% దగ్గర నేను దీన్ని వేరే వాళ్ళకి ఇచ్చుకున్నా అనుకోండి. 4% 3 ఇయర్స్ అంటే 12% అవుతుందా? దీంట్లో 12% అంటే ఎంత? 12 అంటే 24. రైట్. మీరు నాకు సెకండ్ ఇయర్ ఎండింగ్లో 200 పే చేస్తున్నారు. సెకండ్ ఇయర్ ఎండింగ్లో 200 పే చేస్తే నేను 2 సంవత్సరాలకి ఇచ్చుకోవచ్చు కదా. 2 సంవత్సరాలకి 4% అంటే 8% కదా. 8% అంటే ఎంత? 16 రూపాయలు వస్తాయి. థర్డ్ ఇయర్ ఎండింగ్లో మీరు 200 పే చేస్తున్నారు. 4% అంటే 8 రూపీసా? ఫోర్త్ ఇయర్ ఎండింగ్లో మీరు 200 పే చేస్తున్నారు. నాకు ఏం రాదండి, అది నా దగ్గరనే ఉంటుంది. అంటే మీరు నాకు ప్రతి సంవత్సరం కనుక 200 పే చేస్తుంటే 4 ఇయర్స్ తర్వాత నాకు ఎంత పే చేసినట్టు అండి మీరు? 800, ఇది ఒక 40, 848, 840 పే చేసినట్టు. అంటే మీరు నాకు ఇన్స్టాల్మెంట్ లాగా కాకుండా ఒక అమౌంట్ తీసుకొని 4 ఇయర్స్ తర్వాత కనుక పే చేసేది ఉంటే మీరు నాకు 800 పే చేయాలి. 800 పే చేయాలి. ఇన్స్టాల్మెంట్ లాగా అయితే 200 ఇయర్లీ 800 పే చేయాలి. ఆ మిగిలిన 48 ఎక్కడి నుండి వస్తుంది? ఈ 200 నేను ఇంట్రెస్ట్కి ఇచ్చుకుంటే 24 వస్తుంది, ఈ 200 ఇంట్రెస్ట్కి ఇచ్చుకుంటే 16 వస్తుంది, ఈ 200 ఇంట్రెస్ట్ ఇచ్చుకుంటే 8 వస్తుంది. ఇది ఇన్స్టాల్మెంట్ కాన్సెప్ట్ అండి. అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ 1120 వాల్యూవే మీకు 848కి ఈక్వల్ అన్నట్టు. అంటే ఈ ఎగ్జాంపుల్లో 1120 ఏముందో మన క్వశ్చన్లో 848 అంటాం. ఇప్పుడు నేను కనుక మీరు ఒక ప్రిన్సిపల్ కనుక 100% అన్నారనుకోండి. ప్రిన్సిపల్ కనుక 100% అయితే అమౌంట్ ఎంత అవుతుందండి 4 ఇయర్స్ తర్వాత? 4 ఇయర్స్కి 4% అంటే 16%. 4 4 16. సో మీరు ఎంత? 116% మీరు నాకు పే చేయాలి. నేను మీకు 100% ప్రిన్సిపల్ ఇస్తే 116% పే చేయాలి. మీరు పే చేయాల్సింది ఎంత అండి? 848. మీరు నాకు 4 ఇయర్స్ తర్వాత ఇంత పే చేయాల్సి వచ్చేది. ఇన్స్టాల్మెంట్ లాగా కాకుండా
4 ఇయర్స్ తర్వాత ఒకటేసారి పే చేస్తే మీరు నాకు ఇంత పే చేయాల్సి వచ్చేదా? అంటే 116% వాల్యూవే 848 అయితే 100% వాల్యూ ఎంత? మీరు కనుక్కుంటే మీకు ఆప్షన్ సి ఆన్సర్ వస్తుందండి. 731కి దగ్గరలో వస్తుంది. ఇప్పుడు ఇదంతా కాన్సెప్ట్ అండి. కానీ ఈ ఆప్షన్స్ చూస్తే మీరు డైరెక్ట్గా ఆన్సర్ పెట్టవచ్చు. ఎలా అంటే మీరు నాకు 4 ఇయర్స్ ఇన్స్టాల్మెంట్లో ఎంత పే చేస్తున్నారండి? 400, 200 అంటే మొత్తం నాకు 800 పే చేస్తున్నారు కదా. మీరు నాకు ఇన్స్టాల్మెంట్లో 800 పే చేస్తున్నారంటే నేను మీరు నా దగ్గర ఎంత తీసుకోవాలి? 800 కన్నా తక్కువ తీసుకోవాలా? ఒకవేళ మీరు నా దగ్గర 850 తీసుకున్నారనుకోండి, 850 తీసుకుంటే నేను 4 సంవత్సరాలు 200 అంటే 800 పే చేస్తాను. నేను మీకు ఇంకొక 50 పే చేయాలి. అలాంటప్పుడు మీకు డబ్బు అమౌంట్ నేను క్లియర్ చేసినట్టు ఎలా అవుతుందండి? ఆన్సర్ అవ్వదు. మీరు 800 టోటల్ పే చేస్తున్నారంటే మీరు ఇంట్రెస్ట్ కూడా కలిపి 800 పే చేస్తున్నారంటే మీరు తీసుకున్న దగ్గర 800 కన్నా తక్కువ అయి ఉండాలి. 800 కన్నా తక్కువ ఆన్సర్ ఒకటే ఉంది కదా. సో మీరు డైరెక్ట్గా మార్క్ చేయొచ్చు కదా, చేయకుండా. ఇటువంటివి మీరు ఎగ్జామ్లో అబ్జర్వ్ చేయాలండి. ఎగ్జామ్లో అబ్జర్వ్ చేస్తే మీకు టైం సేవ్ అవుతుంది. రైట్. క్వశ్చన్ నెంబర్ 6 అండి. Identical hemispherical bowls of internal diameter 14 cm are to be filled with liquid from a cylindrical tank of internal diameter 40 cm and height 70 cm. If the cylindrical tank is 80% filled with liquid and the hemispherical bowl are to be filled only 75%, then how many bowls will be filled? 14 సెంటీమీటర్ల అంతర్గత వ్యాసం కలిగిన ఒకేలాంటి అర్ధగోళాకృతి గిన్నెలను 40 సెంటీమీటర్ల అంతర్గత వ్యాసం మరియు ఎత్తు 70 సెంటీమీటర్లు కలిగిన స్తూపాకార ట్యాంకులో ఉన్న ద్రవంతో నింపాలి. అయితే స్తూపాకార ట్యాంకు 80% ద్రవంతో నిండి ఉంటే మరియు అర్ధగోళ గిన్నెలు 70% మాత్రమే నింపబడితే అప్పుడు ఎన్ని అర్ధగోళాకార గిన్నెలు నింపబడును? రైట్. క్వశ్చన్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. మీ దగ్గర ఏం లేదండి. మీ దగ్గర సిలిండ్రికల్ షేప్లో ఒక వెజల్ ఉంది. దాన్ని మీరు ఒక హెమిస్ఫెరికల్ షేప్లో నింపాలి. దీని నుండి దీనికి ట్రాన్స్ఫర్ చేస్తే ఇలాంటి ఒక ఎన్ నెంబర్ ఆఫ్ కనుక హెమిస్ఫెరికల్ బౌల్స్ అయితే అవి ఎన్ని అవుతాయని క్వశ్చన్ అండి. రైట్. మీకు సిలిండ్రికల్ షేప్ అంటే వాల్యూమ్, దీని వాల్యూమ్కి ఈక్వల్ అవ్వాలి కదా. సిలిండర్లో ఉన్న దీని టోటల్ వాల్యూమ్కి ఈక్వల్ అవ్వాలి, అంతే కదా. మీకు సిలిండ్రికల్ వాల్యూమ్కి ఎంత ఫార్ములా? πr²h. సిలిండర్ డయామీటర్ 40 అంటే రేడియస్ ఎంత? 20. సో r² అంటే 20 × 20 అంటే 400. హెచ్ ఎంత? 70. మరి మీకు సిలిండర్ మొత్తం ఫిల్ ఉందని చెప్పినారండి. ద సిలిండ్రికల్ ట్యాంక్ ఇస్ 80% ఫిల్డ్. ఇది డైమెన్షన్స్ ఓకే, కానీ ఇది మొత్తం లేదంట, 80% ఉందంట. 80% అంటే ఫ్రాక్షన్లో 4/5 కదా. ఇవన్నీ మీరు ఇలాగే రాసుకోవాలండి. మీరు 80/100 రాసుకొని క్యాన్సిల్ చేస్తే మీకు మళ్ళీ టైం వేస్ట్ అవుతుంది. అంటే మీ దగ్గర ఇంత వాల్యూమ్ ఉంది, దీన్ని దేంట్లో ఫిల్ చేయాలి? మీరు హెమిస్ఫెరికల్లో ఫిల్ చేయాలి. దాని వాల్యూమ్కి ఫార్ములా ఏంది? 2/3πr³. డయామీటర్ 14 అంటే రేడియస్ 7 అవుతుందా? అంటే 7³ అవ్వాలా? సో ఈ హెమిస్ఫెరికల్ బౌల్స్ని కూడా మొత్తం నింపాలా? అవసరం లేదు కదా. దీంట్లో కూడా 75% ఫిల్ చేయాలంట. 75% అంటే 3/4 సరిపోతుంది కదా. ఇంత. ఇప్పుడు ఎన్ని వాల్యూ చెప్పాలి మీరు? రైట్. ఇక్కడ చూడండి, నాకు పై క్యాన్సల్ అవుతుందా? క్యాన్సల్ అవుతుంది. ఇంకేముంటుందండి? ఈ 5 ఇక్కడ 80తో క్యాన్సల్ అవుతుందా? 80. ఇక్కడ 7³ ఉందా? దీంట్లో 7² మిగులుతుంది. ఇక్కడ 10తో క్యాన్సల్ అవుతుందా? అవుతుంది. ఇంకేం మిగిలిందండి మీకు? ఇక్కడ 3 క్యాన్సల్ అవుతుందా? ఇక్కడ 2 క్యాన్సల్ అవుతుందా? అవుతుంది. సో ఇక్కడ మీకు 49n ఉంది, /2 ఉంది. ఈ /2 ఇటు వస్తే ఏమవుతుందండి? 2 ఇక్కడ 2 అంటే 2 4 8 అవుతుంది. 8 × 8 64 అవుతుంది. 6400 అవుతుంది. సో n = ఏమవ్వాలి మీకు? 6400/49 కావాలి. ఇప్పుడు మీకు కనుక 50 ఉందనుకోండి, ఇక్కడ 50 ఉంటే ఏమయ్యేది? 50 ఉంటే /50 ఉంటే, సర్లే మీరు 49తో చేస్తే 49 1 అవుతుంది. ఇక్కడ ఎంత ఉంది? ఇంకా 49 అంటే 1, ఇక్కడ 15 అవుతుంది కదా. సో 49 × 3కి దగ్గరలో ఉంది ఇది. సో మీకు 130కి దగ్గరలో ఆన్సర్ రావాలి. 130కి దగ్గరలో ఎక్కడ ఉంది ఆప్షన్? మీకు డెసిమల్లో వస్తుంది. 130కి దగ్గరలో ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ అండి మనకి. Question number 7. Sneha's age is 1/4 of her father's age. Sneha's father's age will be twice of Vimal's age after 20 years. If Vimal's 8th birthday was celebrated 4 years ago, then what is Sneha's present age? స్నేహ వయసు ఆమె తండ్రి వయసులో 1/4 వంతు. ఇది స్నేహ
ఇది స్నేహాస్ ఫాదర్ అండి. ఇప్పుడు ఇప్పటి గురించి మాట్లాడుకుందాం. చూడండి, స్నేహ వయసు తండ్రి వయసులో 4వ వంతు. తండ్రి వయసు కనుక 4x అనుకుంటే ఈమె x అవ్వాలా? 20 సంవత్సరాల తర్వాత గురించి మాట్లాడుతున్నారు. సో మనం ఇక్కడ కూడా ఆఫ్టర్ 20 ఇయర్స్ గురించి మాట్లాడదాం. ఆఫ్టర్ 20 ఇయర్స్ ఈమె ఏమవుతుంది? x+20 అవుతుంది. ఈయన 4x+20 అవుతాడా? ఏమంట? ఆఫ్టర్ 20 ఇయర్స్ స్నేహాస్ ఫాదర్ ఏజ్ విల్ బి ట్వైస్ ఆఫ్ విమల్స్ ఏజ్ ఆఫ్టర్ 20 ఇయర్స్. అంటే ఆఫ్టర్ 20 ఇయర్స్ ఫాదర్ ఏజ్ అనేది విమల్, ఇక్కడ విమల్ తీసుకుంటే విమల్ ఏజ్కి ట్వైస్ అంట. ఈయన 4x+20 అంటే 4x/20/2 అయితే సరిపోతుందా? అంతే కదండి. ట్వైస్ అంటే దీనికి 2 టైమ్స్ చేస్తే వస్తుంది కదా. లేదా సింపుల్గా నేను ఇలా రాసుకోవచ్చా? 2x+10 అని రాసుకోవచ్చు కదా. 2x+10, ఇక్కడ 2x+10, దీనికి డబల్ అన్నారు కదా, డబల్. ఇఫ్ విమల్స్ 8th బర్త్డే వాజ్ సెలబ్రేటెడ్ 4 years ago. ఇప్పటికీ 4 సంవత్సరాల క్రితం విమల్ది 8వ బర్త్డే జరిగిందంట అండి. 4 సంవత్సరాల క్రితం 8వ బర్త్డే అంటే ఇప్పుడు ఎంత అవ్వాలి? 12 years అవ్వాలి. 12వ బర్త్డే కదా. అంటే విమల్ ఇప్పుడు ప్రజెంట్ ఏజ్ ఎంత? 12 years. విమల్ ఇప్పుడు 12 years అంటే 20 years తర్వాత ఎంత అవ్వాలి? 32 అవ్వాలి. 20 years తర్వాత విమల్ ఏజ్ ఎంత ఉంది? 2x+10 ఉంది. అది మనకు 32 అని వస్తుందా? 32. సో 2x = ఎంత అవ్వాలి? 22 అవ్వాలి. x = ఎంత అవ్వాలి? 11 అవ్వాలి. సో మీకు అడిగింది ఏముందండి? స్నేహ ప్రస్తుత వయసు ఎంత? స్నేహాస్ నౌ ఏజ్ ఎంత? ఎక్స్ వాల్యూ అడిగినారు. ఎంత వచ్చింది? 11 వచ్చింది. ఆప్షన్లో లేదు కాబట్టి ఆన్సర్ డి మనకి రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8. ఏరియా ఆఫ్ ఎ రెక్టాంగిల్ is 1200 centimeters. If the length is increased by 10 centimeters and the breadth is decreased by 10 centimeters, then the area is reduced by 1 centimeter. Find the perimeter of the rectangular field. దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యం 1200 cm² అయితే దీర్ఘచతురస్రం పొడవును 10% పెంచి వెడల్పుని 10% తగ్గించడం వలన వైశాల్యంలో 1% తగ్గుదల ఏర్పడింది. అయితే దీర్ఘచతురస్ర క్షేత్రం యొక్క చుట్టుకొలత ఎంత? ఈ క్వశ్చన్కి ఆన్సర్ కాంట్ బి డిటర్మైన్డ్ అండి. ఇది మీకు జనరల్ అండి. లెంత్ 10% పెరిగింది, +10 అయింది. లెంత్ 10%, బ్రెడ్త్ -10% అయింది. అలాంటప్పుడు మీకు ఏరియా తగ్గుతుందండి. మీకు ఫార్ములా ఉంటుంది కదా, x+y × xy/100. x అనేది +10 అన్నారు, y అనేది -10% అయింది, ప్లస్ x అంట 10 -10/100. చూడండి, ఈ రెండు క్యాన్సిల్ అయిపోయి ఇక్కడ -1 వచ్చిందా? అంటే ఏరియా 1% తగ్గుతుంది. ఇది మీకు జనరల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు. దీని నుండి మీరు పెరిమీటర్ కనుక్కోలేరు. రైట్. క్వశ్చన్ నెంబర్ 9 అండి. A sum of ₹7,700 was to be divided among A, B, C, D in the ratio 2:3:4:5. But it was divided in the ratio of 1/2:1/3:1/4:1/5 by mistake as a result. ఫస్ట్ చూద్దాం. మీకు ABCDలకు ఎలా డివైడ్ అవ్వాలండి? ABCD ఎలా డివైడ్ అవ్వాలి? ఇక్కడ D రాసుకుంటాను. 2:3:4:5 ఈ రేషియోలో డివైడ్ అవ్వాలి. కానీ బై మిస్టేక్ ఎలా డివైడ్ అయిందంట? 1/2:1/3:1/4:1/5 ఈ రేషియోలో డివైడ్ అయింది. సరే, ఇది ఫ్రాక్షన్ని ప్రాపర్గా చేసుకుందాము. చేసుకోవాలంటే ఏం చేయాలండి? 3, 4, 5. ఫస్ట్ దీన్ని వదిలేసి 3, 4, 5 ఎంత? 3 4 12, 5 60. ఇప్పుడు దీన్ని కావాలంటే ఇది వదిలేసి 2 4 8, 8 5 40. ఈ రేషియో. రైట్. ఇది కావాలంటే దీన్ని వదిలేయాలంటే 2 3 6, 6 5 30. రైట్. రేషియో 2 3 6, 6 4 24. మళ్ళీ 2తో క్యాన్సిల్ అవుతుంది చూడండి. ఇది 2తో క్యాన్సిల్ అవుతుంది, ఎంత అవుతుంది? 30 అవుతుంది. ఇది 20 అవుతుంది. ఇది 15 అవుతుంది. ఇది 12 అవుతుంది. అన్నింటినీ 2తో క్యాన్సిల్ చేస్తున్నాము. అంటే ఇలా డివైడ్ చేయాల్సింది, ఈ రేషియోలో డివైడ్ చేయాల్సింది బై మిస్టేక్ మీరు ఈ రేషియోలో డివైడ్ చేసినారంట. ఇలా చేయడం వల్ల ఏం జరిగింది అని క్వశ్చన్ అండి. రైట్. ఇప్పుడు ఇలా డివైడ్ చేసినప్పుడు మీరు టోటల్ ఎంత అండి? ఇది 2 + 3 5, 5 + 4 9, 9 + 5 14. అంటే 14 పార్ట్స్ డివైడ్ ఎలా చేస్తున్నారు? 7700 కదా. 14 పార్ట్స్ని డివైడ్ చేస్తున్నారు, ఇంత 7700 అన్నారు. ఇప్పుడు 1 పార్ట్ వాల్యూ ఎంత అవుతుందండి మీకు? 14 5 70, ఇంకొక 7 క్యారీ 550. అంటే 1 పార్ట్ వాల్యూ ఎంత అవుతుంది? 550 కదా. సో ఇప్పుడు జనరల్గా ఇంతకుముందు ఎంత రావాలి చెప్పండి నాకు? ఇంతకుముందు ఎంత రావాలి ఒక్కొక్క క్యాండిడేట్కి? మీరు కనుక ఈ 14 పార్ట్స్ వాల్యూ 17,700 చేస్తే 1 పార్ట్ వాల్యూ ఎంత రావాలి? 550. అంటే ఈ పర్సన్కి 2 పార్ట్స్ రావాలంటే 1100 రావాలి. ఈ పార్ట్స్కి ఎంత రావాలి? 1650 రావాలి. ఎన్నకి 550 × 3 times
ఇది 550 ఇంటూ 4 2000, ఇంకొక 200 ఎక్స్ట్రా 2200 రావాలి. ఈయనకి ఎంత రావాలి? 2750 రావాలి. అంతేనా? ఇప్పుడు మీరు బై మిస్టేక్ ఇలా డివైడ్ చేసినారంట. ఇలా డివైడ్ చేసినప్పుడు ఎంత వస్తుంది చెప్పండి నాకు ఒకసారి. ఇలా డివైడ్ చేసినప్పుడు 30 20 50 50 ప్లస్ 27 77, అంటే 77 అనేది 7700 అయితే 1 పార్ట్ వాల్యూ ఎంత అవుతుంది చెప్పండి? 100 అవుతుందా? ఇది 100తో క్యాన్సిల్ అవుతుంది కాబట్టి. సో ఇప్పుడు 1 పార్ట్ వాల్యూ 100 కాబట్టి 30 పార్ట్స్ వాల్యూ ఏమవ్వాలండి మీకు? ఈ వాల్యూ ఇది 3000 అవ్వాలి, ఇది మీకు 2000 అవ్వాలి, అంతే కదండి. ఇది ఎంత అవ్వాలి మీకు? 1500 అవ్వాలి, ఇది ఎంత అవ్వాలి? 1200 అవ్వాలి, రైట్? సో ఇప్పుడు ఏం జరిగిందంటే ఏ రిసీవ్ 956 మోర్. ఏకి ఎంత ఎక్కువ వచ్చిందండి? 1100 రావాల్సింది 3000 వచ్చింది. ఎంత? 1900 ఎక్కువ వచ్చింది. ఇది కరెక్టా? కాదు, రైట్, రాంగ్ కదా. ఇది మీకు రాంగ్. బీకి చూడండి, బీ రిసీవ్డ్ 1650 రావాల్సింది 200 వచ్చింది, అంటే 350 ఎక్స్ట్రా వచ్చింది. ఇది రాంగ్ కదా, 318 అన్నారు. డి రిసీవ్డ్ 1550 లెస్. ఇక్కడ చూడండి 2750 రావాల్సింది 1200 వచ్చింది. ఎంత తక్కువ వచ్చింది? 50. 5 మైనస్ 2 అంటే 5. 550 తక్కువ వచ్చిందా? 2 మైనస్ 1 1150. సో మీకు రైట్ ఆన్సర్ సి అండి, రైట్. డీకి 2750 రావాల్సింది ఇప్పుడు 1200 వచ్చింది, రైట్. సో ఆప్షన్ సి అనేది మనకి రైట్ ఆన్సర్ అండి, రైట్. క్వశ్చన్ నెంబర్ ఎంత అండి? 10. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 10 చూడండి. The difference between the compound interest and simple interest on a certain sum for 3 years at 10% per annum is 93. Find the compound interest on this sum for 2 years at 15% per annum compounded annually. ఒక నిర్దిష్ట మొత్తంపై 3 సంవత్సరాల కాలంకు మరియు 10 సంవత్సరం వార్షిక వడ్డీ రేటు వద్ద వచ్చే చక్కెర వడ్డీకి మరియు బారు వడ్డీకి మధ్య వ్యత్యాసం 93 అయితే 3 సంవత్సరాల కాలంకు మరియు ఇక్కడ 2 సంవత్సరాల కాలంకు అండి, ఇక్కడ రావాలి తెలుగులో 2 సంవత్సర కాలంకు, ఇక్కడ 2 సంవత్సర కాలంకు అని రావాలి. ఒక నిర్దిష్ట మొత్తంపై 3 సంవత్సరాల కాలంకు మరియు 2 సంవత్సరాల కాలంకు 10% వార్షిక వడ్డీ రేటు వద్ద వచ్చే చక్కెర వడ్డీల మరియు బారు వడ్డీల మధ్య వ్యత్యాసం 93 అయితే ఇంతే మొత్తంపై 2 సంవత్సరాల కాలానికి 15% వార్షిక చక్కెర వడ్డీ రేటుతో లభించే చక్కెర వడ్డీని కనుక్కున్నాం. ఇక్కడ మీకు ప్రిన్సిపల్ ఇచ్చినారండి? ఇవ్వలేదు కదా. ప్రిన్సిపల్ ఇవ్వలేదు కాబట్టి నేను ప్రిన్సిపల్ని 100 అనుకుంటున్నాను అండి, 100. ఇనీషియల్గా ఆర్ వాల్యూ ఎంత అన్నారండి? 10% కదా. ఇప్పుడు మీకు సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్ చెప్పాలి 3 ఇయర్స్కి. ఇప్పుడు మీకు కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే 3 ఇయర్స్కి ఎలా క్యాలిక్యులేట్ చేస్తామండి? 331 ఇంతేనా? మీకు 331 ఎలా వస్తుంది? 10 10 10. ఇది సింపుల్ ఇంట్రెస్ట్ అంటే 3 ఇయర్స్కి 100 పైన 10% అంటే 10 10 అని వస్తుంది. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏం జరుగుతుంది? దీనిపైన ఇంట్రెస్ట్ వస్తుంది 1 వస్తుంది, సారీ, ఈ 10 పైన 10% అంటే 1 వస్తుంది, ఈ 10 మళ్ళీ ఈ 10 పైన 10% అంటే 1 వస్తుంది, రైట్. నెక్స్ట్ ఏం రావాలండి మీకు? అండ్ ఇక్కడ చూడండి ఫస్ట్ ఇయర్ దానిపైన ఇంట్రెస్ట్ ఇక్కడ వచ్చింది, ఇది సెకండ్ ఇయర్లో దీనిపైన వచ్చిన ఇంట్రెస్ట్ ఎంత, దీనిపైన వచ్చిన ఇంట్రెస్ట్ ఎంత, దీనిపైన వచ్చిన ఇంట్రెస్ట్ ఎంత? 0.1. ఇదే కదండి. ఇది 3, ఇది 3, ఇది 1. ఇదంతా రాసుకోకుండా మనం ఇలా రాసుకుంటామండి, రైట్. ఇప్పుడు నేను దీన్ని ఎరేజ్ చేస్తున్నా చూడండి. ఇప్పుడు 331 అంటే ఇది సింపుల్ ఇంట్రెస్ట్ అండి, ఇది మొత్తం మీకు కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఇది మొత్తం మీకు కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఈ పార్ట్ సింపుల్ ఇంట్రెస్ట్. సో 100 పైన 10% అంటే 10 కదా, 10 పైన 10% అంటే 1, దీనిపైన 10% అంటే 0.1. ఇది మొత్తం కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయితే ఈ పార్ట్ సింపుల్ ఇంట్రెస్ట్. సో 3 ఇయర్స్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ డిఫరెన్స్ ఎంత? 3 × 1 + 0.1 3.3. ఈ 3.3 వాల్యూ మీ క్వశ్చన్లో 93 అన్నారండి. ఇప్పుడు మీకు ఏం కనుక్కోమన్నారు? ఇదే ప్రిన్సిపల్ పైన P = 100 పైన 2 ఇయర్స్కి ఆర్ వాల్యూ ఎంత? 15 దగ్గర కాంపౌండ్ ఇంట్రెస్ట్ కనుక్కోమన్నారు. 2 ఇయర్స్కి ఆర్ 15% దగ్గర ఎంత అవుతుంది చెప్పండి? 2 ఇయర్స్ కంటే మనం 2 + 1 ఇలా రాసుకుంటాం కదా. 100 మీద 15% అంటే 15, దీనిపైన 15% అంటే 15 × 15 అంటే 225 కదా, బై 100 అంటే 2.25 కదా. ఎంత అవుతుంది చెప్పండి? 30 + 32.5 32.25 రావాలి. ఇదే కదా ఇంట్రెస్ట్. మీకు 3.3 వాల్యూ ఎంత అంటే 32.25 వాల్యూ ఎంత? ఇది మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఎన్ని టైమ్స్ అండి? ఒక 0 వస్తుంది ఇంటూ ఇక్కడ మీకు 3.1 అండి, ఇది మీకు 3.1 కదా,
ఇది 3.1. సో ఇంటూ 3 అయిందా? ఇప్పుడు దీన్ని కూడా మీరు ఇంటూ 3 చేయాలండి. అంటే ఇంటూ 30 అయింది. ఇంటూ 30 అయితే ఇక్కడ వస్తుంది, అంతే కదండి. 31 ఒక 0 వెళ్ళిపోయింది, రైట్. ఇప్పుడు దీన్ని కూడా మీరు ఇంటూ 30 చేయాలి. ఇంటూ 30 చేస్తే వస్తుంది, అంతే కదా. సో 32.25 ఇంటూ 30 చేస్తే ఇప్పుడు 322.5 ఇంటూ 3 కదా. ఒక డెసిమల్ ఇటు వస్తుంది, 0 వెళ్ళిపోతుంది. ఇప్పుడు మీకు 322 అంటే ఎంత చెప్పండి? 300 ఇంటూ 3 అంటే 900, 22 ఇంటూ 3 అంటే 66, 1.5 ఇంటూ 3 అంటే 1.5 అంటే 967.5. సో ఆప్షన్ డి అనేది మనకి రైట్ ఆన్సర్ వస్తుందండి. సో క్వశ్చన్ నెంబర్ 10కి ఆప్షన్ డి మనకి రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 11. Kavya attends 40 questions and get 96 marks. If 3 marks are given for each correct answer and 1 mark is deducted for each wrong answer, find the number of questions she attended correct. కావ్య 40 ప్రశ్నలకు సమాధానం చేసి 96 మార్కులు పొందింది. సరి అయిన సమాధానానికి 3 మార్కులు పొంది మరియు తప్పు సమాధానానికి 1 మార్కు కోల్పోవును. తను సరి అయిన సమాధానం ఇచ్చిన ప్రశ్నలు ఎన్ని? రైట్ అండి. మొత్తం మీకు ఎన్ని క్వశ్చన్స్ అంటే 40 క్వశ్చన్స్ కదా. ఒకవేళ కావ్య అన్ని క్వశ్చన్స్ రైట్ అటెంప్ట్ చేసింది అనుకుంటే ఆమెకి ఎన్ని మార్క్స్ రావాలి? 40 ఇంటూ 3 120 మార్క్స్ రావాలి. ఇప్పుడు ఎంత వచ్చినాయండి? 96 వచ్చినాయి. ఎంత తక్కువ వచ్చింది? 24 తక్కువ వచ్చినాయి. 24 ఎందుకు తక్కువ వచ్చినాయి చెప్పండి. ఒక క్వశ్చన్ రాంగ్ చేస్తే 3 మార్కులు పోతుంది, రాంగ్ చేసినందుకు 1 మార్కు పోతుంది. మొత్తం ఎంత? 4 మార్కులు. 4 మార్కుల వల్ల అంటే బై 4 చేస్తే ఎంత? 6. అంటే ఆమె 6 క్వశ్చన్ రాంగ్ చేసింది అని దాని మీనింగ్ అండి. సో రైట్ ఎంత చేయాలి? 40లో 6 రాంగ్ చేస్తే రైట్ ఎంత? 34, రైట్. ఇంతే కదండి. సో మీ క్వశ్చన్ నెంబర్ 12 టు క్వశ్చన్ నెంబర్ 16 మనకి డిఐ క్వశ్చన్స్ అండి. ఇది మీకు డిఫికల్ట్ అండి. డిఐ ఈజ్ డిఫికల్ట్. డిఐ ఈజ్ డిఫికల్ట్ అండ్ క్యాలిక్యులేటివ్. ఈ క్వశ్చన్స్ మీకు ప్రిలిమ్స్లో కానీ మెయిన్స్లో కానీ ఈ లెవెల్ వరకు ఎగ్జామ్లో క్వశ్చన్స్ రాకపోవచ్చు అండి మోస్ట్లీ. కానీ మనకి ప్రాక్టీస్ చేస్తున్నప్పుడే మీకు అలవాటు అవ్వాలండి. మీరు ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు ప్రతి టైప్ ఆఫ్ మీకు డిఐలో ఎన్ని నెంబర్ ఆఫ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయో అన్ని నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అర్థం అవ్వాలి, మీరు ఒక్కసారైనా చేసి ఉండాలి అనే ఉద్దేశంతో మీకు ఈ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. రైట్. మీకు ఫస్ట్ క్వశ్చన్ అర్థం చేసుకుందాం చూడండి. మీకు 4 కంపెనీస్ ఉన్నాయండి, ఏబిసిడి. ఇక్కడ నెంబర్ ఆఫ్ ఇయర్స్ 12, 13, 14, 15, 16, 17. ఇక్కడ ఏంటంటే ఏ అనే కంపెనీకి 2012లో 20% ప్రాఫిట్ వచ్చిందంట. ఎంత? 20% ప్రాఫిట్. అంటే 20% ప్రాఫిట్ అంటే మీనింగ్ ఏంటండి? ఫ్రాక్షన్లో రాస్తే 1/5 కదా. అంటే మీకు కనుక ఏ అనే కంపెనీ ఒక 5 రూపాయలు కనుక ఇన్వెస్ట్ చేసింది అనుకోండి కంపెనీలో, ₹1 లాభం వచ్చింది అన్నట్టు. ప్రాఫిట్ పర్సెంటేజ్ 20% అంటే 1/5 కదా. అంటే మీకు ఎక్స్పెండిచర్ కనుక 5 అయితే ప్రాఫిట్ ఎంత వచ్చిందండి? 1 వచ్చింది. సో ఇన్కమ్ ఎంత రావాలి? 5 + 1 6 కదా. ఇన్కమ్ 6 రావాలి. దీని మీనింగ్ 20% ప్రాఫిట్ వచ్చిందంటే ఫ్రాక్షన్లో రాస్తే 1/5 అంటే మీరు 5 రూపీస్ కనుక బిజినెస్లో పెట్టుబడి పెడితే మీకు ₹1 లాభం వచ్చినట్టు. అంటే మొత్తం ఎంత అంటే మీకు ₹6 రావాలి. మీరు ₹5 ఇన్వెస్ట్ చేస్తే మీకు ₹6 వచ్చినాయి అనుకోండి, ₹5 పెట్టుబడి వెళ్ళిపోతుంది, ₹1 మీకు లాభం వచ్చినట్టు కదా. ఇది డేటా అండి. ఈ డేటాను అర్థం చేసుకుంటే మీరు క్వశ్చన్ సాల్వ్ చేయొచ్చు. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం చూడండి. క్వశ్చన్ నెంబర్ 12. ఇన్కమ్ ఆఫ్ కంపెనీ డి. Income of company D in 2017 is 17/13 times the income of company C in 2013, and sum of the incomes of company C in 2013 and D in 2017 is 99 lakhs. Right. What is the average of expenditure of company C in 2013 and company D in 2017? ఈ క్వశ్చన్ మీకు కాన్సెప్ట్ అర్థం చేసుకోవడానికి యూజ్ అవుతుంది అనుకుంటున్నాను నేను. సో ఒక్కొక్కటి నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. 2017లో కంపెనీ డి యొక్క ఆదాయం, 2017లో కంపెనీ డికి ఇన్కమ్ అండి, ఇది ఇన్కమ్. 2013లో కంపెనీ సి యొక్క ఇన్కమ్, ఐ అంటే ఇన్కమ్ అండి, యొక్క ఆదాయంకి 1/7/13 రెట్లు. దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్ కదండి. ఫ్రాక్షన్లో రాస్తే 13 × 13 7 అంటే ఎంత? 20/13 కదా. అంటే ఇది కనుక మీకు 13 పార్ట్స్ అయింది అనుకోండి, ఇది మీకు 20 పార్ట్స్ అవ్వాలి. 2017లో కంపెనీ డి ఇన్కమ్ అనేది 20 పార్ట్స్ అయితే 2013లో ఇది కంపెనీ సి ఇన్కమ్ ఐ అంటే ఇన్కమ్ 13 అవ్వాలి. ఇదే కదా. రైట్. ఇప్పుడు ఏమన్నారు నెక్స్ట్ చూడండి. అండ్ సమ్ ఆఫ్ ఇన్కమ్స్ ఆఫ్ కంపెనీ సి ఇన్ 2013
అండ్ డి ఇన్ 2017 ఇస్ 99 ల్యాక్స్. అంటే ఈ రెండింటి సమ్ అంతా 33 వాల్యూవే మీకు 99 ల్యాక్స్ అన్నారండి. 33 వాల్యూ 99 ల్యాక్స్ అయితే 20 వాల్యూ ఎంత అవ్వాలి? ఇది ఇంటూ 3 అయింది కాబట్టి ఇంటూ 3 అవ్వాలి, ఎంత 60 ల్యాక్స్ అవ్వాలి. ఈ 13 వాల్యూ ఎంత అవ్వాలి? ఇంటూ 3 అయింది కాబట్టి 39 ల్యాక్స్ అవ్వాలి, అంతేనా? సో ఇక్కడ మీకు అర్థమైంది, ఇక్కడ మీకు ఏమర్థమైంది? 2017లో కంపెనీ డి ఇన్కమ్ అనేది 20 వాల్యూ ఎంత? 60 ల్యాక్స్ అన్నట్టు. దీని వాల్యూ ఎంత? 39 ల్యాక్స్. ఇది మీకు అర్థమైందా? 39 ల్యాక్స్, రైట్. ఇప్పుడు చూడండి, నెక్స్ట్ ఏముంది? వాట్ ఈస్ ద యావరేజ్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఆఫ్ కంపెనీ సి ఇన్ 2013 అండ్ కంపెనీ డి ఇన్ 2017? ఇప్పుడు యావరేజ్ ఎక్స్పెండిచర్ చెప్పాలి. యావరేజ్ ఎక్స్పెండిచర్ చెప్పాలంటే ఎక్స్పెండిచర్ రావాలి కదా, రావాలి. ఇప్పుడు చూద్దాం ఏముందో. 2017లో డి గురించి మాట్లాడుతున్నాం చూడండి. ఇప్పుడు 2017లో డి గురించి. 2017లో డికి ప్రాఫిట్ పర్సెంటేజ్ ఎంత? 50% ప్రాఫిట్ పర్సెంటేజ్, రైట్. 50% అంటే ఫ్రాక్షన్లో రాస్తే ఎంత? 1/2 కదా. దీని మీనింగ్ ఏంటండి? 50% ప్రాఫిట్ వచ్చిందంటే కంపెనీకి ₹2 కనుక మీరు ఎక్స్పెండిచర్ పెడితే ₹1 ప్రాఫిట్ వచ్చినట్టు. ఇన్కమ్ ఎంత రావాలి? 3 కదా. ₹2 పెట్టుబడి పెడితే మీకు ₹1 ప్రాఫిట్ వచ్చింది అంటే ఇన్కమ్ ఎంత అయ్యుండొచ్చు? ₹3 అయ్యుండొచ్చు కదా ఇన్కమ్. సో ఇక్కడ మీకు ఇన్కమ్ వాల్యూ ఎంత వచ్చింది? ఇక్కడ 60 ల్యాక్సా? అంటే 2 + 1 3 కదా ఇన్కమ్. 3 వాల్యూ కనుక మీకు 60 ల్యాక్స్ అయితే ఎక్స్పెండిచర్ వాల్యూ 2 కదా. ఇది ఎక్స్పెండిచరు, మీకు ఇది ప్రాఫిట్. 2 + 1 3 అనేది ఇన్కమ్. సో 3 వాల్యూ 60 అయితే 2 వాల్యూ ఎంత అవ్వాలండి? 3 టైమ్స్ అయింది అంటే 20 టైమ్స్ అయింది కాబట్టి ఇది 40 అవ్వాలా. ఇది 40 ల్యాక్స్. ఏంటండి ఇది? ఎక్స్పెండిచరు, రైట్. 2013లో సి గురించి మాట్లాడదాం చూడండి. 2013లో సి గురించి. 2013లో సి ప్రాఫిట్ పర్సెంటేజ్ ఎంత? 30%. 30% అంటే ఫ్రాక్షన్లో ఎంత? 3/10. 3/10 అంటే ఇక్కడ మీకు 10 ఎక్స్పెండిచర్ అయితే 3 ప్రాఫిట్ అంటే 13 ఇన్కమ్ కదా. 13 వాల్యూ ఎంత అన్నారు మీకు ఇక్కడ? 13 వాల్యూ 39 అన్నారు. 13 వాల్యూ 39 అయితే మీకు ఎక్స్పెండిచర్ కావాల్సింది కదా. 10 వాల్యూ ఎంత అవుతుంది? 30 అవుతుంది. 30 ల్యాక్స్, ఇంతేనా? ఇప్పుడు మీకు ఏం కనుక్కోమన్నారండి? యావరేజ్ ఎక్స్పెండిచర్. 40కి 30కి యావరేజ్ ఎంత అండి? ఇదే కదా మీకు ఆన్సర్. 40కి 30కి యావరేజ్ బై 2 ఎంత అవుతుంది? 35 అవుతుంది. ఆప్షన్ సి మనకి రైట్ ఆన్సర్ అండి. ఇప్పుడు ఇది కాన్సెప్ట్ అండి. మీకు పర్సంటేజెస్ని ఎలా యూజ్ చేయాలి, ఇక్కడ మీకు పర్సంటేజెస్ యూజ్ అయింది, రేషియోస్ యూజ్ అయినాయి, అన్నీ యూజ్ అయినాయి కదా. సో ఇలాంటి క్వశ్చన్స్ కనుక మీరు ఎగ్జామ్లో వస్తే ఏం చేయాలి? మీకు కాన్సెప్ట్ అయితే ఈజీ అండి, బట్ కొంచెం క్యాలిక్యులేటివ్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13th అండి. ఇఫ్ ద ఇన్కమ్ ఆఫ్ కంపెనీ బి ఇన్ 2016 వాజ్ 48 lakhs and company D in 2013 was 32 lakhs, then expenditure of company D in 2013 is what percent of expenditure of company B in 2016? రైట్. మనకి ఇచ్చిన డేటా రాసుకుందాం. ఏమేమి ఇచ్చినారు? ఇన్కమ్ ఆఫ్ కంపెనీ బి ఇన్ 2016 ఏమి ఇచ్చినారండి? ఇన్కమ్ కంపెనీ బి 2016 ఇది ఎంత అన్నారు? వాల్యూ 48 lakhs అన్నారు, రైట్. ఇంకేం వాల్యూ ఇచ్చినారు? ఇన్కమ్ ఆఫ్ కంపెనీ డి ఇన్ 2013 ఈ వాల్యూ ఎంత ఇచ్చినారు మీకు? 32 lakhs, 32 lakhs, రైట్. ఇప్పుడు మీకు ఏం అడిగినారు? ఎక్స్పెండిచర్ ఆఫ్ కంపెనీ డి, ఎక్స్పెండిచర్ ఆఫ్ కంపెనీ డి ఇన్ 2013 ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఆఫ్ కంపెనీ బి ఇన్ 2016? పర్సెంటేజ్ చెప్పాలంటే ఇంటూ 100 కదా. దీని వాల్యూ చెప్పాలి మీరు. అంటే మీకు ఎక్స్పెండిచర్ కావాలి, మీకు ఇన్కమ్ వాల్యూస్ ఇచ్చినారు. 2016లో కంపెనీ బి గురించి చెప్పండి. 2016లో కంపెనీ బి వాల్యూ ఎంత? 50% ఉంది. సో 50% అంటే హాఫ్ కదండి. అంటే 2 కనుక ఎక్స్పెండిచర్ అయితే 1 ప్రాఫిట్, 50% ప్రాఫిట్ కదా. 2 ఎక్స్పెండిచర్ అయితే 1 ప్రాఫిట్. 2 + 1 ఏంటి? ఇన్కమ్ 3 అన్నట్ట. ఇన్కమ్ 3 అన్నట్టు. 3 వాల్యూ ఎంత అన్నారు మీకు? 48 lakhs అన్నారు. ఇన్కమ్ 48 కదా ఇచ్చింది. ఇప్పుడు మీకు ఏం కనుక్కున్నారు? ఎక్స్పెండిచర్ కావాలి. ఎక్స్పెండిచర్ అంటే 2 వాల్యూ కదా. 348 అయిందంటే ఎంత లేదు? ఇంటూ 16 అవ్వాలా. సో ఇక్కడ కూడా ఇంటూ 16 అయితే 32 lakhs. సో మీకు ఒక వాల్యూ వచ్చింది. ఇప్పుడు డి 2013లో చెప్పండి. 2013లో డి వాల్యూ ఎంత? 60%. 60% అంటే ఫ్రాక్షన్లో రాస్తే ఎంత? 3/5 కదా. ఎక్స్పెండిచర్ 5 అయితే 3 ప్రాఫిట్ అన్నట్టు. అప్పుడు ఇన్కమ్ ఎంత రావాలి? 8 రావాలి కదా. 5 + 3 8. 8 వాల్యూ మీకు 32 lakhs అన్నారు. 8 వాల్యూ 32 అయితే 5 వాల్యూ ఎంత? 8 4 టైమ్స్ కాబట్టి 5 4 టైమ్స్ అంటే 20 lakhs. ఇప్పుడు మీకు డీటెయిల్స్ ఏమేమి వచ్చినాయో చెప్పండి నాకు ఒకసారి.
ఇక్కడ ఎక్స్పెండిచర్ 32 lakhs వచ్చింది, ఇక్కడ ఎక్స్పెండిచర్ 20 lakhs వచ్చింది. మీకు ఏం అడిగినారు? ఎక్స్పెండిచర్ ఆఫ్ డి ఇన్ 2013 ఎంత వచ్చింది? 20 lakhs. 20 అనేది 32లో ఎంత పర్సెంటేజ్ కావాలంటే ఇంటూ 100. మీకు ఇది 4 5ల 4 8ల మీకు 500/8 వస్తుంది. 500/8 అంటే 5/8 అంటే సింపుల్గా ఎంత? 62.5% కదా. ఇక్కడ 62.5%. ఇలా చేయాలండి క్వశ్చన్స్ని. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14 అండి. ఇక్కడ మీకు ప్రాఫిట్ ఈక్వల్ టు ఇన్కమ్ మైనస్ ఎక్స్పెండిచర్. ఇది ఫార్ములా మీకు తెలుసు. ప్రాఫిట్ ఈక్వల్ టు మీకు ఎంత ఇన్కమ్ వచ్చింది, మీరు ఎంత ఖర్చు చేసినారు. ఇదైతే మీకు రెగ్యులర్గా తెలుసు కాబట్టి మీకు దీని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇంకేం డేటా ఇచ్చినారు చూడండి. ఇన్ 2012 సమ్ ఆఫ్ ద ఇన్కమ్స్ ఆఫ్ ఏ అండ్ బి 63. అంటే ఏ అండ్ బి యొక్క ఇన్కమ్ ఎంత అన్నారండి? సమ్ 63 అన్నారు. అండ్ సమ్ ఆఫ్ ద ఇన్కమ్స్ ఆఫ్ బి అండ్ సి, బి ప్లస్ సికి ఇన్కమ్స్ ఎంత అన్నారు? 60 అన్నారు. అండ్ సమ్ ఆఫ్ ద ఇన్కమ్స్ ఆఫ్ సి అండ్ డి, సి ప్లస్ డికి ఎంత అన్నారు? 72 అన్నారు. అండ్ సమ్ ఆఫ్ ద ఇన్కమ్స్ ఆఫ్ ఏ ప్లస్ సి ఎంత అన్నారు? 67. ఇవన్నీ మీకు లెంతీ క్వశ్చన్స్ అండి. కానీ మీకు ఎటువంటి క్వశ్చన్స్ మీరు మాక్ ఎగ్జామ్స్లో మీకు ఎక్కడ బుక్స్లో దొరకవు. మీరు మాక్ ఎగ్జామ్స్ నుండి అటెంప్ట్ అవ్వాలి, మీకు మ్యాథ్స్ కాన్సెప్ట్స్ పెరగాలి, మీరు మ్యాథ్స్లో మీరు థింకింగ్ పెరగాలంటే ఇటువంటి క్వశ్చన్స్ మీరు ఎగ్జామ్లో చేయాలి. అందుకోసమే ఈ క్వశ్చన్ ఇవ్వడం జరిగిందండి మీకు. ఇప్పుడు మీకు ఏం కనుక్కోమన్నారండి? ఎక్స్పెండిచర్ ఆఫ్ బి ప్లస్ సి ప్లస్ డికి యావరేజ్ కనుక్కోమన్నారండి. అంటే ఎక్స్పెండిచర్ కావాలి దేనికి? బి ప్లస్ సి ప్లస్ డికి యావరేజ్ అంటే బై 3 కదా. ఈ వాల్యూ కనుక్కోమన్నారు ఇప్పుడు మీకు. రైట్. ఇప్పుడు చూడండి, నాకు ఇక్కడ ఏ ప్లస్ బి ఉంది, ఇక్కడ బి ప్లస్ సి ఉందా? దీని మైనస్ ఇది చేస్తే ఏమొస్తుందండి? మీకు ఏ మైనస్ సి వస్తుందా? దీని మైనస్ ఇది చేస్తే 63 - 60 అంటే 3. ఇక్కడ ఏ ప్లస్ సి ఉందా? ఏ ప్లస్ సి వాల్యూ ఎంత? 67. ఈ రెండింటిని యాడ్ చేస్తే ఏమొస్తుంది మీకు? 2a = 70 అవుతుంది. అప్పుడు ఏ ఈక్వల్ ఎంత అవుతుంది? 35 అవుతుందా? అంటే ఏ ఇన్కమ్ ఎంత అన్నట్టు అండి? 35. ఇవన్నీ మీకు 2012లో అండి. 2012లో ఇవన్నీ అంటే ఏ ఎంత? 35 lakhs ఇన్కమ్. ఏ 35 అంటే సి ఎంత అవ్వాలండి? ఇక్కడ 67 ఉందా? అంటే సి 32 అవ్వాలా? సి 32 lakhs అవ్వాలి. సి 32. రైట్. సి 32 అయిందనుకోండి, బి ఎంత అవ్వాలండి? 28 అవ్వాలి. ఇక్కడ బి ఇన్కమ్ ఎంత అవ్వాలి? 28 అవ్వాలి. రైట్. బి 28 వచ్చింది. ఇప్పుడు సి కనుక 32 అయితే డి ఎంత అవ్వాలండి? 40 అవ్వాలి కదా. 72 అవ్వాలంటే డి 40 అవ్వాలి కదా. డి 40 అవ్వాలి. ఇప్పుడు మీకు అన్నిటి ఇన్కమ్స్ వచ్చినాయి. మీరు ఏం కనుక్కోవాలి? బి ఎక్స్పెండిచర్, సి ఎక్స్పెండిచర్, డి ఎక్స్పెండిచర్ కనుక్కోవాలి. దాన్ని ఇక్కడ రాస్తా చూడండి. 2012లో నాకు బి గురించి చెప్పండి. 2012లో బి గురించి ఏముంది? బి 2012లో బికి ప్రాఫిట్ పర్సెంటేజ్ ఎంత? 40%. 40% ఫ్రాక్షన్లో రాస్తే ఎంత? 2/5. అంటే 5 ఎక్స్పెండిచర్ అయితే 2 అనేది ఇన్కమ్. అంటే 2 అనేది ప్రాఫిట్. టోటల్ ఎంత? 7 అనేది ఇన్కమ్ కదా. 7 ఇన్కమ్. ఈ 7 వాల్యూ ఎంత వచ్చింది మీకు? 28 వచ్చింది. 7 వాల్యూవే 28 వచ్చింది. మీకు ఎక్స్పెండిచర్ కావాలి. ఎక్స్పెండిచర్ అనేది 5 కదా. 5 వాల్యూ ఎంత? సో 7 4 టైం అయింది కాబట్టి ఇది 4. ఇది ఎంత అవ్వాలి? 20 అవ్వాలి. సో ఇప్పుడు మీకు 2012లో సి గురించి మాట్లాడదాం. ఇప్పుడు సి ఏముందంటే 2012లో సి 35%. 35% ఫ్రాక్షన్లో రాస్తే ఎంత? 7/20 కదా. 35/100 అంటే. సో ఇప్పుడు 20 ఎక్స్పెండిచరు, 7 ప్రాఫిట్. సో ఇన్కమ్ ఎంత? 27 అవ్వాలి. 27 వాల్యూ ఎంత అన్నారు మీకు? సి వాల్యూ ఇక్కడ 32 అన్నారు. ఇప్పుడు మీకు 20 వాల్యూ చెప్పాలి. రైట్. ఎలా చేస్తామండి? 640/27. 640/27. 640/27 చేస్తే 27 ఎన్ని టైమ్స్ చెప్పండి? ఇది 27 2 times 54 అంతే కదండి. 10 మిగులుతుంది. 27 × 3 అంటే 81 అవుతుంది. 27 × 4 అంటే ఎంత అవుతుంది? 108 అవుతుంది. సో అప్రాక్సిమేట్లీ 23 కన్నా ఎక్కువ 4కి దగ్గరలో. అంటే నేను 24 తీసుకోవచ్చా దీన్ని? నేను అప్రాక్సిమేట్లీ 24 తీసుకుంటున్నాను చూడండి. సో మీకు 23 పాయింట్ సంథింగ్ వస్తుంది. బట్ 23.5 కన్నా ఎక్కువ వస్తుంది కాబట్టి నేను 24కి తీసుకున్నాను. రైట్. నెక్స్ట్ ఇప్పుడు దేని గురించి మాట్లాడదాం మనం? 2012లో కంపెనీ డి గురించి మాట్లాడదాం చూడండి. డి ఉందండి 50% ఉంది. అంటే ఆఫ్ కదా. ఆఫ్. ఎక్స్పెండిచర్ 2 అయితే ప్రాఫిట్ 1. టోటల్ ఎంత? ఇన్కమ్ 3. 3 వాల్యూ ఎంత అన్నారు? 40 అన్నారు. మీకు ఎక్స్పెండిచర్ కావాలి. 2 వాల్యూ ఎంత కావాలి? సో 80/3. 80/3 వాల్యూ ఎంత చెప్పండి? 80/3. ఇప్పుడు మీకు 60 ఉంటే 20 వచ్చేది కదా. 60/3 అంటే 20. 20/3 అంటే మీకు 6.33 కదా. 20/3 అంటే మీకు 6.66 ఎంత అవుతుంది?
26.66 అవ్వాలి. సో దాన్ని నేను 27 అని తీసుకోవచ్చా? 26.5 కన్నా ఎక్కువ ఉంది కాబట్టి. రైట్. ఇప్పుడు మీకు ఏమేమి వచ్చినాయండి? ఇప్పుడు మీకు ఎక్స్పెండిచర్స్ వచ్చినాయి. ఎక్స్పెండిచర్స్ వచ్చినాయా? దీని ఎక్స్పెండిచర్ 20, దీని ఎక్స్పెండిచర్ 24, దీని ఎక్స్పెండిచర్ 27. ఎక్స్పెండిచర్స్ వచ్చినాయి కదా బీకి, సికి, డికి. 20 + 24 ఎంత? 44. 44 + 7 ఎంత? 51. 51 + 2 ఎంత? 71. సో 71/3 అనేది మీకు రైట్ ఆన్సర్ అండి. సో 3 2 టైమ్స్ 1 క్యారీ. సో 3 4 టైమ్స్ 12 ఉంటుంది కాబట్టి అప్రాక్సిమేట్లీ 24 అనేది మీకు రైట్ ఆన్సర్ అండి. అప్రాక్సిమేట్లీ 24 ఎక్కడ ఉంది? ఆప్షన్ ఏ దగ్గర. ఆప్షన్ ఏ రైట్ అండి. ఆప్షన్ ఏ మీకు రైట్ ఆన్సర్. ఇప్పుడు ఇదంతా క్వశ్చన్ ఉందా? ఇటువంటి క్వశ్చన్స్ని మీరు ఎగ్జామ్లో చేయకపోయినా కూడా మీరు మ్యాథ్స్ కనుక డెవలప్ చేసుకోవాలంటే ఇటువంటి క్వశ్చన్స్ అప్పుడప్పుడు చేస్తూ ఉండాలండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15th అండి. ఇన్ ఇయర్ 2014 ఇన్కమ్ ఆఫ్ కంపెనీ ఏ ఈజ్ ఈక్వల్ టు ద ఎక్స్పెండిచర్ ఆఫ్ కంపెనీ సి. వాట్ వాజ్ ద రెస్పెక్టివ్ రేషియో ఆఫ్ ఇన్కమ్ ఆఫ్ కంపెనీ ఏ అండ్ సి ఇన్ ద సేమ్ ఇయర్? 2014 సంవత్సరంలో కంపెనీ ఏ యొక్క ఆదాయం మరియు కంపెనీ సి యొక్క వ్యయం సమానం. అదే సంవత్సరంలో కంపెనీ ఏ మరియు సిల యొక్క ఆదాయాల నిష్పత్తి ఎంత? రైట్. 2014లో ఏ గురించి మాట్లాడదాం. 2014లో సి గురించి, అంతేనా? 2014లో ఏకి ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత? 40%. 40% ఫ్రాక్షన్లో రాస్తే ఎంత? 2/5. 2014లో సికి ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత? 50%. 50% ఫ్రాక్షన్లో రాస్తే 1/2. ఇప్పుడు మీకు ఏమన్నారండి? 2014లో ఏ యొక్క ఆదాయం సి యొక్క వ్యయానికి సమానం. ఏ ఆదాయం ఎంత ఉందండి మీకు? ఇక్కడ 7 ఉంది. ఇన్కమ్ అంటే ఎక్స్పెండిచర్ ప్లస్ ప్రాఫిటే కదా. రైట్, 7. కానీ ఇక్కడ దీని ఎక్స్పెండిచర్ ఎంత ఉంది? 2 ఉంది. ఈ రెండు ఈక్వలా? దీని ఇన్కమ్ అనేది దీని ఎక్స్పెండిచర్కి ఈక్వల్ ఉన్నది. కానీ ఇక్కడ ఎక్స్పెండిచర్ 2, ఇది ఎక్స్పెండిచర్ అయితే ఇది ప్రాఫిట్ కదా మీకు. ఈ రెండింటిని యాడ్ చేస్తే ఇన్కమ్ కదా. ఈ రెండు ఈక్వల్ అని చెప్తున్నారు క్వశ్చన్లో, కానీ మనకు లేదు కదా. లేదు కాబట్టి మనం ఈక్వల్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈక్వల్ చేయాలంటే ఏం చేయాలి చెప్పండి నాకు? ఈక్వల్ చేయాలంటే ఇప్పుడు దీన్ని 7తో మల్టిప్లై చేసి ఇప్పుడు దీన్ని 2తో మల్టిప్లై చేసినారనుకోండి, 7 2 14, 7 2 14 అయిందా? అయింది. ఇక్కడ ఇంటూ 7 చేసినారు కాబట్టి ఇక్కడ ఇంటూ 7 చేయాలా? ఎందుకంటే మీకు ప్రాఫిట్ పర్సెంటేజ్ 50%, డిస్టర్బ్ అవ్వదు కదండి. 7/14 అంటే 15 అవుతుంది. ఇక్కడ ఇంటూ 2 చేసినారు కాబట్టి ఇక్కడ ఇంటూ 2 చేయాలి, ఇక్కడ ఇంటూ 2 చేయాలా? సో ఇది మళ్ళీ 2 2 క్యాన్సల్ అయితే 2/5 మిగులుతుంది. 7 7 క్యాన్సల్ అయితే 1/2 మిగులుతుంది. ఇంతేనా? ఇప్పుడు చెప్పండి, ఇది 4/10 అవుతుంది, ఇది 7/14 అవుతుంది. ఇక్కడ చూడండి, దీని ఎక్స్పెండిచర్ 14 అయితే దీని ఇన్కమ్ 10 + 4 14 అయిందా? అయింది. ఇప్పుడు ఏం క్వశ్చన్ అడిగినారు? అదే సంవత్సరంలో కంపెనీ ఏ మరియు సిల యొక్క ఆదాయాల నిష్పత్తి. ఆదాయం ఎంత అండి? 10 + 4 14, 10 + 4 14 ఇస్టు 14 + 7 ఎంత? 21. రేషియో తీసుకుంటే 7 2 టైమ్స్, 7 3 టైమ్స్. సో ఎక్కడ ఉందండి మీకు ఆప్షన్? ఆప్షన్ ఏలో రైట్ ఆన్సర్. ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16th అండి. ఇఫ్ ఇన్కమ్స్ ఆఫ్ కంపెనీ ఏ ఇన్ 2013, 14 and 16 ఆర్ ఇన్ ద రేషియో. రైట్. 2013లో ఇన్కమ్స్ ఆఫ్ ఎవరెవరండి? ఏ, సారీ, ఇన్కమ్ ఆఫ్ ఏ. ఓకే, మీకు ఏమి ఇచ్చినారండి? ఏ యొక్క ఇన్కమ్స్ ఇచ్చినారు. ఏ యొక్క ఇన్కమ్స్ ఇచ్చినారు ఎప్పుడు? 13, 14 and 16లో. ఏ రేషియోలో ఉంది? 10:5:11. అయితే ఎక్స్పెండిచర్ రేషియో అడుగుతున్నారండి. ఇది మీకు ఇన్కమ్ రేషియో. సో ఇక్కడ రాస్తున్నా చూడండి. థర్టీన్లో 13 కాదు, 1 minute. ఏ యొక్క ఇన్కమ్స్ రేషియోస్ అండి ఇవన్నీ. ఏకి ఇది ఇన్కమ్ రేషియోస్ ఇవి 10:5:11 అయితే మీరు ఏం కావాలి? ఏకి ఎక్స్పెండిచర్ రేషియోస్ చెప్పాలి. ఎక్స్పెండిచర్ రేషియోస్ చెప్పాలి, ఇంతే కదా. 2013లో ఏ ఎంత? 35% వచ్చింది. 2013లో మాట్లాడుతున్నాం చూడండి. 2013లో ప్రాఫిట్ పర్సెంటేజ్ చెప్పండి. 35% అంటే 7/20. 7/20. ఇవి మీకు ఇక్కడ ఇచ్చింది ఏంటి? ఇన్కమ్స్ రేషియోస్. ఇన్కమ్ అంటే 20,
ఈ 7 రెండింటిని కలిపితే ఇన్కమ్ వస్తుంది కదా. అంటే 27 వాల్యూ మీకు 10 అని ఇస్తే 20 వాల్యూ ఎంత అవ్వాలని చెప్పండి. 200/27 ఇంతే కదా, 200/27. ఇప్పుడు 2014లో మాట్లాడదాం ఏ గురించి. 2014లో ఏ గురించి, 14లో ఏ ఎంత 40% ఉంది. 40% అంటే ఫ్రాక్షన్లో రాస్తే 2/5. సో 5 అనేది ఎక్స్పెండిచర్ అయితే 2 అనేది ప్రాఫిట్. ఇన్కమ్ ఎంత 7 వాల్యూ మీకు ఎంత ఇచ్చినారు ఇక్కడ క్వశ్చన్లో 5 అని ఇచ్చినారు. అప్పుడు 5 వాల్యూ ఎంత అవ్వాలి. సో 5 × 5 25/7 అవ్వాలి ఇంతే కదా. రైట్. ఇప్పుడు 2016 గురించి మాట్లాడదాం చూడండి. 2016లో ఏ గురించి 65% ప్రాఫిట్ ఉంది. 65% అంటే 13/20 ఇంతే కదా, 13/20. 20 + 13 ఎంత 33 వాల్యూ మీకు ఎంత అన్నారు 11 అన్నారు. అప్పుడు మీకు 20 వాల్యూ కావాలి. ఎక్స్పెండిచర్ కదా మీకు కావాల్సింది. 3 అయింది కాబట్టి 3 అవ్వండి 20/3. రైట్. ఇప్పుడు మీకు వస్తుంది చూడండి, మీకు ఆన్సర్ సింపుల్గా వచ్చేస్తుంది ఇప్పుడు. రైట్. ఎక్స్పెండిచరు ఏకి 2013లో ఎంత ఉంది 200/27 ఉంది. ఇక్కడ ఎంత వచ్చింది 25/7 వచ్చింది. ఇక్కడ ఎంత ఉంది 20/3 ఉంది. ఇక్కడ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ఇది 5 4 టైమ్స్, 5 5 టైమ్స్, 5 40 టైమ్స్ అంతే కదండి, 5 40 టైమ్స్. ఇక్కడ ఇంకా మీకు ఇంకేం క్యాన్సల్ అవుతుంది 7 3 21 × 4 అంతే కదా, 21 4 ఇంకేమైనా క్యాన్సల్ అవుతుందండి 20/3 అవుతుంది కాబట్టి 3 అయింది కాబట్టి మీకు 3 అవ్వాలి. రైట్. ఇక్కడ మీకు క్యాన్సల్ అయ్యేది ఇక్కడ ఏమొస్తుంది చెప్పండి నాకు 40 × 7 × 3 వస్తుందండి. ఇక్కడ 40 × 7 × 3 వస్తుంది. ఇక్కడ ఏమొస్తుంది చెప్పండి 5 × 27 × 3 రావాలి, ఇది రేషియో. నెక్స్ట్ ఇక్కడ ఏమొస్తుంది 4 × 27 × 7 ఇంతే కదా. రైట్. ఇప్పుడు ఏమేమి క్యాన్సల్ అవుతుందో చెప్పండి ఒకసారి నాకు. రైట్. ఇక్కడ చూడండి, ఇక్కడున్న ఒక 3 ఇక్కడున్న 3తో క్యాన్సల్ అవుతుంది. అండ్ ఇక్కడ 7 ఉంది, 7 క్యాన్సల్ అవ్వదు, ఇక్కడ ఉంది, ఇక్కడ లేదు కాబట్టి. నెక్స్ట్ 4 క్యాన్సల్ అవుతుందండి. ఎక్కడన్నా ఇక్కడ మీకు ఇంకేం క్యాన్సల్ అవుతుంది 27 ఉంది, ఇక్కడ 4 ఉంది, 3తో క్యాన్సల్ అయిపోయింది. మీకు ఎంత మిగిలింది చెప్పండి ఇప్పుడు నాకు 280 మిగిలింది. 280 = 27 × 5 అంటే ఎంత 135. 27 × 5 మిగిలింది = 7 4 28 × 27, 28 × 27 ఇంతే కదండి మిగిలింది. రైట్. మనకి ఎక్కడో మిస్టేక్ జరిగిందండి. ఇక్కడ 10:5:11, 13 14 16, 13లో 7/20 రైట్, 14లో 40% 2/5, 16లో 13/20, 33 వాల్యూ 11 అయితే 20 వాల్యూ ఎంత 3 అయింది కాబట్టి 20/3 అవ్వాలి. 7 వాల్యూ 5 అయింది కాబట్టి 5 వాల్యూ 5 × 25/7 27, 200/27, 200/27 25/7 20/3 అంతే కదా. 5 4 టైమ్స్, 5 5 టైమ్స్, 5 40 టైమ్స్. రైట్. 40 × 7 × 3 ఇక్కడ మీకు 25 × 27 × 3, 4 × 27 × 27 రైట్ అండి. ఇక్కడ మీరు క్యాన్సల్ చేస్తే ఈ 3 ఇక్కడ దేంతో క్యాన్సల్ అవుతుందండి, ఇది 9తో క్యాన్సల్ అవుతుంది. 9తో క్యాన్సల్ అవుతుంది కాబట్టి ఇక్కడ రైట్. ఇక్కడ వచ్చే వాల్యూ ఏమొస్తుంది మీకు 28 × 9 వస్తుందండి. ఇక్కడ 28 × 9 వస్తుంది. ఇక్కడ కనుక మీరు ఇంకా మీరు దేంతో క్యాన్సల్ చేయొచ్చండి, ఇక్కడ 5తో క్యాన్సల్ చేయాలంటే సరే ఇక్కడ 5తో ఇక్కడ మీకు 27 కనిపిస్తుంది కాబట్టి ఇక్కడ మీరు 5తో క్యాన్సల్ చేసినారనుకోండి 5 5 టైమ్స్, 5 6 టైమ్స్, ఇక్కడ 57 ఉంటుంది, ఇక్కడ 27 ఉంటుంది. ఇప్పుడు 28 × 9 అంటే 28 × 9/2 5 చేసినారనుకోండి మీకు ఇక్కడ ఈ వాల్యూ వస్తుందండి 50.4 వస్తుంది. సో మీ ఆన్సర్ ఎంత 56:27 50.4 అండి. 50.4 ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్. ఇది డిఐ అండి. మీకు డిఐలో మీకు 5 క్వశ్చన్లు కూడా డిఫికల్ట్ క్వశ్చన్సే ఉన్నాయి. ఎక్సెప్ట్ మీకు ఒక క్వశ్చన్ ఏముంది, ఈ ఒక క్వశ్చన్ నెంబర్ 15th ఈజీ ఉంది అంతే అండి. చేస్తే క్వశ్చన్ నెంబర్ 13th ఈజీ ఉంది.
ఇంకా అవి కాకుండా మిగతా అన్నీ ఈ 3 లేదా 12 అనుకోవచ్చు. 3 క్వశ్చన్ల క్యాలిక్యులేషన్ తక్కువ ఉన్నాయి, కానీ ఇప్పుడు ఈ క్వశ్చన్ నెంబర్ 14th అండ్ క్వశ్చన్ నెంబర్ 16th మొత్తం క్యాలిక్యులేటివ్ క్వశ్చన్స్. మీరు ఏ క్వశ్చన్ని చూజ్ చేసుకోవాలనేది మీరు ప్రాక్టీస్తో డిపెండ్ అయ్యి ఉంటుంది. రైట్, క్వశ్చన్ నెంబర్ 16కి మనకు ఆన్సర్ ఏ అండి, ఆప్షన్ ఏ.